రేపే కదా మనకి అసైన్‌మెంట్ లాస్ట్ డేట్. రేపు నైట్‌కి లాక్ అయిపోతుంది. సో, ఈలోపు మీరు ఆహ్, హార్డ్ కాపీ రాసి అప్‌లోడ్ చేయండి. స్టిల్ 46 ఏంటి? ఒక సెక్షన్ కూడా కంప్లీట్‌గా రాలా? ఓకే. లాస్ట్ క్లాస్ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశామమ్మా. సో, స్ట్రక్చర్స్‌లో ఇక్కడ 4 ఇది ఆల్రెడీ మీకు అసైన్‌మెంట్ కూడా ఇచ్చాను ఈ టాపిక్. సో, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్‌లో ఓన్లీ 2 డయాగ్రామ్స్ ఉంటాయి స్ట్రక్చర్‌కి. సో, మనకి థియరిటికల్‌గా రాస్తానికి అర్థమవుతం కోసం మీకిక్కడ ఈ డయాగ్రామ్ ఇక్కడ డ్రా చేస్తాం అయింది అని చెప్పాను నిన్న క్లాస్‌లో. అది గమనించుకున్నారో లేదో. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి లేకపోతే మీరు దాంట్లో సెర్చ్ చేసినా సరే మీరు రాస్తానికి. ఓకే. నెక్స్ట్ లేయర్డ్ అప్రోచ్ వచ్చేసరికి ఇదొక్కటే కాదు. ఇక్కడ మనకి ఇలా డీబగ్గింగ్ ఇలా అయ్యి ఎక్కడికెక్కడ బగ్స్ అవి లేకుండా ఎర్రర్ ఫ్రీ అవుతే నెక్స్ట్ లేయర్‌కి ట్రాన్స్‌లేట్ అవుతుంది అని చెప్తున్నాము. కానీ చెప్తున్నాను గదా! మనకి ఇప్పుడు ప్రిస్క్రైబ్డ్ అంటే మీ రెగ్యులేషన్‌కి ఏదైతే ఉందో ఆ రెగ్యులేషన్ ప్రిస్క్రైబ్డ్ R19 దానికి నైన్త్ ఎడిషన్ కాబట్టి సో, దాన్నే ఫాలో అవ్వాలి. సో, మీరు సెకండ్, థర్డ్, సెవెంత్ ఎడిషన్స్ ఫాలో అయ్యి దాని నుంచి రాస్తాము అంటే కనుక మీరు మార్క్స్ లూజ్ అవుతారు. సో, సింపుల్ స్ట్రక్చర్ దగ్గర తీసుకుంటే డైరెక్ట్‌గా డివైస్ డ్రైవర్స్‌కి ఇలా ఇంటరాక్ట్ అవుతం వల్ల మనకి అప్లికేషన్ ప్రోగ్రామ్‌లో ఏదో ఒక చిన్న ఎర్రర్ వచ్చినా సరే మొత్తం ప్రోగ్రామ్ అంతా మనకి ఎర్రర్ అండ్ ప్రోగ్రామ్ అంటే సింగిల్ లైన్‌లో ఎర్రర్ అని చూపించకుండా లేకపోతే సెమీకోలన్ అనేది ఎర్రర్ చూపించకుండా కంప్లీట్‌గా ప్రోగ్రామ్ అంతా క్రాష్ ఒక్కొక్కసారి అది క్రాష్ అని కూడా మనం చెప్పొచ్చు. మామూలుగా హార్డ్‌వేర్ దగ్గర ప్రాబ్లమ్ వస్తే ఎర్రర్ వస్తే అది క్రాష్ అంటాం గానీ, సో, స్టార్టింగ్‌లో ఎంఎస్ DOS అనేది తీసుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉండడం వల్ల నెక్స్ట్ లేయర్డ్ అప్రోచ్ సో, అక్కడ యూనిక్స్ అనేది చెప్పాము. సో, యూనిక్స్ అనే దాంట్లో తీసుకుంటం వల్ల సిస్టమ్ ప్రోగ్రాము, కెర్నల్ అనేవి 2 ఇంటర్ఫేస్. ఇదిగోండి సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ టు కెర్నల్ అలాగే కెర్నల్ ఇంటర్ఫేస్ టు హార్డ్‌వేర్. ఇక్కడ ఎక్స్‌ట్రాగా 2 ఇలా ఇంట్రొడ్యూస్ చేస్తాం వల్ల ప్రతీదీ ఒక లేయర్ కింద. ఇప్పుడు యూజర్ లేయర్ అనుకోండి. ఇక్కడి వరకు ఎర్రర్ ఉంది అంటే ఇక్కడ రెక్టిఫై అయిపోవాలి. ఇక్కడే డీబగ్ చేసుకుంటా ఉంటుంది. సో, డీబగ్గింగ్ తీసుకుంటం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పటికప్పుడు ఎర్రర్ ఫ్రీ చేసి పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తానికి అవుతుంది. సో, ఇక్కడ ఏమి ఎర్రర్ లేదు అంటేనే నెక్స్ట్ లేయర్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతా ఉంటుంది డేటా. ఓకే. ఇక్కడ మళ్ళీ ఏమి లేయర్ ఇక్కడ ప్రాబ్లమ్ లేదు అంటే నెక్స్ట్ లేయర్. అలా ఇక్కడ లేయర్స్ కింద కాంటాక్ట్ అవుతూ ఉంటది అనేది చెప్తున్నాం. సో, దాన్నే ఇక్కడ లేయర్ 0 టు లేయర్ N. సో, లేయర్ 0 ఏదైతే మనం తీసుకున్నామో దీన్ని టాప్ డౌన్ దీంట్లో తీసుకుంటే కనుక లోయర్ లెవెల్ కింద చెప్తాము. సో, హార్డ్‌వేర్ నుంచి మనకి యూజర్ దానికి ట్రాన్స్‌ఫర్ అయినా, యూజర్ నుంచి హార్డ్‌వేర్‌కి ట్రాన్స్‌ఫర్ అయినా ఏ పర్టిక్యులర్ లేయర్ అయితే ప్రాబ్లమ్ వచ్చిందో ఆ లేయర్ వరకే రిపేర్ అనేది ఇక్కడ జరుగుతా ఉంటుంది. సో, ఎక్కడికక్కడ అలాగా డీబగ్గింగ్ చేస్తాం వల్ల పెర్ఫార్మన్స్ అనేది దీంట్లో ఇంక్రీజ్ అవుతుంది. కంపేరింగ్ టు సింపుల్ స్ట్రక్చర్. ఆ సింపుల్ స్ట్రక్చర్‌నే మనం మోనోలిథిక్ స్ట్రక్చర్ అని కూడా అంటాము. ఓకే. సో, లేయర్డ్ స్ట్రక్చర్ తర్వాత మైక్రో కెర్నల్ అంటున్నాము. ఇక్కడ ఆల్రెడీ కెర్నల్ అనేది ఇక్కడ మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాము. సో, ఈ లేయర్ దాంట్లో. సో, దాని నుంచి మైక్రో కెర్నల్ ఇంట్రొడ్యూస్ చేస్తానికి ఏంటి రీజన్ అంటే, సో, ఇక్కడ మ్యాక్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాము. అలాగే క్వెషన్ కూడా చూసుకోండి. మ్యాక్ ఓఎస్ ఎక్స్ కెర్నల్ అనే దాన్ని డార్విన్ అనే వర్డ్ యూజ్ చేసిన మనం ది ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ రావాలి. సో, ఇక్కడ మెసేజ్ పాసింగ్ అనేది కమ్యూనికేషన్ దీని ద్వారా పాస్ అవుతుంది. సో, మైక్రో కెర్నల్ అనేది కెర్నల్ దాంట్లోనే అగైన్ మైక్రో కెర్నల్ అనేది ఇంక్లూడ్ అవుతం వల్ల మెసేజెస్ త్రూ మెసేజ్ పాసింగ్ అంటే కమ్యూనికేషన్ అనేది మెసేజ్ పాసింగ్ ద్వారా జరుగుతది. సో, క్లయింట్ సర్వర్ అనేది కమ్యూనికేషన్ సెటప్ అంటే హోస్ట్ కమ్యూనికేట్ అవుతానికి క్లయింట్‌కి, సర్వర్‌కి కనెక్షన్ అనేది ఓకే అవుతేనే డేటా అనేది ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అవుతుంది అనేది చెప్తాం. సో, ఇక్కడ కూడా యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ కానీ ఆ కెర్నల్ దాంట్లో అగైన్ మళ్ళీ మనకి ఏం చేస్తున్నాము అంటే లేయర్స్ ఏవైతే విడివిడిగా ఉన్నాయో అదంతా ఒక గ్రూపింగ్ కింద ప్లేస్ చేస్తున్నాం. ఎక్కువ లేయర్స్ ఉన్నా సరే ఒక్కొక్క లేయర్ నుంచి డీబగ్ అవుతూ వస్తూ ఈ లేయర్‌లో ఈ ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు రోల్ నంబర్ 1 ఇప్పుడు రోల్ నంబర్ 1-10లో ఎవరు రాయలేదో చెప్పండి అని అడిగినప్పుడు మీరు హ్యాండ్ రైజ్ లేకపోతే ఆ 10 మెంబర్స్‌ని గ్యాదర్ చేసుకొని రాసే ఇన్ఫర్మేషన్ కన్నా సింగిల్‌గా ఒక్కొక్కళ్ళని పిలిసి రోల్ నంబర్ 1 రండి. మీరేం రాసారు? రాయలేదు.
అని చెప్పి ఓకే. ఇప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళొచ్చు. లేకపోతే మీరు బ్యాక్ వెళ్ళండి. ఇంకా ఇది తీసుకురండి. ఈ ప్రోగ్రామ్ కూడా రాయండి అని ఒక్కొక్క పర్సన్‌కి చెప్తే మనకి టైం ఎలా కొంత టైం అనేది వేస్ట్ అవుతుంది అనేది చెప్తాం కదా! సో, అలాగా రోల్ నంబర్ 1-10 ఒకసారి నుంచున్న తర్వాత మీ దాంట్లో ఎవరైతే రాసారో వాళ్ళు నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ అవ్వండి. మిగతా వాళ్ళు ఏదైతే ఎర్రర్ లేకపోతే ఏదైతే మీరు ఇన్‌కంప్లీట్‌లో ఉన్నారో అది కంప్లీట్ చేసుకురండి అన్నప్పుడు అది బ్యాచ్ ప్రాసెస్ కింద జరుగుతుంది. అలాగే టైమ్ షేరింగ్ కూడా చెప్తామిక్కడ. సో, ఇలా ఒక దాని కింద ప్రొసీజర్ అంటే లేయర్స్‌ని కొంత తగ్గించుకుంటూ వస్తాము. ఓకే. సో, అది మైక్రో కెర్నల్ అంటున్నాము. సో, మైక్రో కెర్నల్ గూడా ఇంప్లిమెంట్ చేసినా సరే కమ్యూనికేషన్ అనేది ఇలాగ ఎస్టాబ్లిష్ అవుతుంది అంటున్నాం కదా! సో, అక్కడ మాడ్యులర్ అప్రోచ్ డిజైన్ చేస్తాం వల్ల ఫస్ట్ డివైస్ అండ్ బస్ డ్రైవర్స్ కాంటాక్ట్ అయినియి, లేకపోతే ఇంటరాక్ట్ అయినియి అనుకోండి విత్ కెర్నల్. ఈ టైంలో ఏదైనా ఒక ఫైల్ అనేది ఓపెన్ చేయాలి అన్నా, లేకపోతే ఏదో ఒక సిస్టమ్ కాల్ అనేది తీసుకున్నప్పుడు ఆల్టర్‌నేటివ్ ఎందుకు ఇక్కడ మనము లేయర్ పరంగా ఏది తీసుకున్నా టు అండ్ ఫ్రో అంటే మెమరీలో ఖచ్చితంగా సేవ్ అవ్వాలి. అలాగే ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినియి, ఏం డీబగ్గింగ్ వచ్చింది అనేది ప్రతి ఒక్కటి సేవ్ అవుతూ ఉంటుంది కదా మెమరీలో. సో, ఇలా మెమరీలో సేవ్ అవుతున్నప్పుడు మనకి మెమరీ అనేది కూడా వేస్ట్ అవ్వకుండా చూసుకుంటం కోసం సో, దేని తర్వాత ఏది ఇంటరాక్ట్ అయ్యింది. అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ తీసుకున్నామనుకోండి. ఆ ప్రాసెస్ అనేది ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాము అంటే, ఆ ప్రాసెస్ ప్రతి ఒక్కటి నెక్స్ట్ ఏ ఇన్‌స్ట్రక్షన్ రన్ అవ్వాలి. అనేది కూడా ఆ టేబుల్‌లోనే ప్రోగ్రామ్ కౌంటర్ అనేది అప్డేట్ చేస్తా ఉంటుంది కదా! సో, అక్కడ మనం చెప్పాము ఆల్రెడీ పాసివ్ ఎంటిటీ అండ్ యాక్టివ్ ఎంటిటీ కింద ప్రాసెసర్ దగ్గరికొచ్చేసరికి యాక్టివ్ ఎంటిటీ అనేది మనం ఇక్కడ చెప్తున్నాం. సో, మాడ్యులర్ అప్రోచ్ అనేది ఉంటుంది. దీంట్లో మీరు అసైన్‌మెంట్ రాసినప్పుడు హైబ్రిడ్ సిస్టమ్స్ కూడా రాయాలి. ఎందుకు హైబ్రిడ్ సిస్టమ్స్ యూజ్ చేస్తారో చూడండి. ఇప్పుడు మనం లేటెస్ట్‌గా యూజ్ చేసిన దాంట్లో ఫిఫ్త్ యూనిట్‌లో కేస్ స్టడీస్ ఇవన్నీ తీసుకున్నా ఫస్ట్ నుంచి మనకి సింపుల్ స్ట్రక్చర్ గాని నెక్స్ట్ దానికి ఏదైతే ఉన్నాయో అంటే లేయర్డ్ స్ట్రక్చర్ ఇయి తీసుకున్నప్పుడు యాపిల్ మ్యాక్ ఓఎస్ ఎక్స్ హైబ్రిడ్ అనే దాంట్లో ఈ రకంగా డిజైన్ అయ్యింది. అంటే ఇది కెర్నల్ ఎన్విరాన్మెంట్ మ్యాక్‌ను బీఎస్టీ ఇక్కడి వరకు. ఓకే. ఈ జావా, కోకో, క్విక్ టైమ్ అవన్నీ అక్కర్ల. అవి నెక్స్ట్ దాంట్లో మీరు ఆహ్, కేస్ స్టడీస్ కింద మీరు ఓన్‌గా అంటే ఒకవేళ అది ఎక్స్‌ట్రా మీకున్న అన్ని క్వెషన్స్‌లోనూ ఒకటి ఔట్ ఆఫ్ బిట్ ఎందుకు కంపల్సరీగా ఇస్తాడు. అది ఎందుకిస్తాడు అంటే కేస్ స్టడీ అనేది సిలబస్‌లో ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి ఇస్తాడు. సో, ఆ టైంలో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది. అలా మీరు ఎన్ని క్వెషన్స్ చదివితే వాడిస్తాడు అంటే మనం చెప్పలేము. అది లేటెస్ట్ టెక్నాలజీ మీద ఇవ్వచ్చు, లేకపోతే హిస్టరీలో ఓల్డ్ టెక్నాలజీ గురించి ఇవ్వచ్చు. లేదా కంపేర్ చేయమని అడగొచ్చు. ఓల్డ్ దీంతో కంపేర్ చేస్తే జస్టిఫై యువర్ ఆన్సర్ అని అడగొచ్చు. సో, అది ఆహ్, మనం పర్టిక్యులర్‌గా ఇది అని మనం చెప్పలేం. అలాగే విండోస్ గురించి ఇస్తాడా? యూనిక్స్ గురించి ఇస్తాడా? లైనక్స్ గురించి మాట్లాడతానా అనేది కూడా ఔట్ ఆఫ్ క్వెషన్ ఎలా ఉంటది అనేది మనకు తెలీదు. ఓవరాల్ ఓవర్ వ్యూ అనేది మనకి సమ్ కాన్సెప్ట్ తెలిసుంటే దాని నుంచి మీరు రాయగలరు. ఓకేనా? సో, ఇవి నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆండ్రాయిడ్‌లో అయితే ఏంటి, ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటది అనేది ఇవన్నీ ఔట్ ఆఫ్ అంటే ఫిఫ్త్ యూనిట్‌లో కేస్ స్టడీ దగ్గర గాని అలా చదవాల్సిన కాన్సెప్ట్. ఇక్కడ ఇంక్లూడ్ అయిన కాన్సెప్ట్ కాదు. ఇది మీకు తెలుస్తానికి మాత్రమే నేనిక్కడ ప్లేస్ చేశాను. ఇవి ఇలా ఉంటాయి అంటే ఎలా రాయాలి అనేది తెలుస్తానికి మాత్రమే ఇక్కడ పెట్టాను నేను. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ డీబగ్గింగ్. డీబగ్గింగ్ అనేది ఎందుకు? ఏదైనా ఎర్రర్స్ వచ్చినియి అంటే ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది. ఈ టైపింగ్ దాంట్లో ఎర్రర్ లేకపోతే ఏదైనా ఎర్రర్ వచ్చింది అంటే తెలియాలి కదా! అదే లాగిన్ అవుతున్నప్పుడు కూడా ఒకసారి ఎర్రర్. ఇప్పుడు ఎడ్మోడో మనం క్రియేట్ చేసినప్పుడు కూడా సమ్ స్పేస్ అనేది లేదనుకోండి. సమ్ ఎర్రర్ కింద అది ఒక ఎర్రర్ అంటే ఒక ఫీడ్‌బ్యాక్ కూడా మనకి ఎనక్కి బ్యాక్ ఇస్తుంది. ఏ టైప్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్ సో, సమ్ మెమరీ అనేది ఫ్రీగా లేదు కాబట్టి ఫ్రీ చేయండి. స్పేస్ ఫ్రీ చేయాలంటే ఏం చేయాలి? సో, ఇలా ఇక్కడ డీబగ్గింగ్ డీబగ్గింగ్ ఉండటం వల్ల మనకి లేయర్డ్ అప్రోచ్‌లో ఏమంటున్నామమ్మా, ప్రతి ఒక్క లేయర్‌లోనూ డీబగ్గింగ్ అనేది జరిగి నెక్స్ట్ దాని లేయర్‌కి ఫార్వర్డ్ చేస్తా ఉంటుంది అంటున్నాం. సో, ఒకవేళ ఎర్రర్ వచ్చింది అంటే కనుక అది ఫిక్స్ చేసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారానే మొత్తం ఓఎస్ఐ ఇంక్లూడ్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ ఎర్రర్స్ వచ్చినియి, ఆ ఎర్రర్‌ని ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా ఇక్కడ లాగ్ ఫైల్ అనేది అది మెయింటైన్ చేసుకుంటుంది. సో, ఒకవేళ అది ఫెయిల్యూర్ అయినా మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాండిల్ చేయగలదు. ఆ కోర్ డంప్ అంతా కూడా ఓఎస్ అనేది హ్యాండిల్ చేయగలదు. ఓకే. సో, ఇలా హ్యాండిల్ చేసినప్పుడు ఎందుకు ఇలా హ్యాండిల్ చేస్తుంది? ఎందుకు డీబగ్గింగ్ అనేది ప్లేస్ చేసుకోవాలి అని తీసుకుంటే ఇప్పుడిదుంది. దీని నుంచి పెర్ఫార్మన్సో ఏదో ఒకటి చెప్తున్నాం మనం. సో, ఏది ఏ పెర్ఫార్మన్సు దాంట్లో ఎర్రర్ ఫ్రీ అయితే ఏంటి? ఆహ్, పెర్ఫార్మన్స్ ఎర్రర్ ఫ్రీ అయితే పెర్ఫార్మన్స్ ఎలా పెరుగుతుంది?
ఇక్కడ చూడండి ఇప్పుడు. మనం ఏం ఓపెన్ చేసాము, అవి ఒక టాస్క్. టాస్క్, జాబ్, ప్రాసెస్ ఇవన్నీ ఒకటే. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఇలా ఉంది. మనకి ఆ టాస్క్ ఇంటర్నల్‌గా ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్‌ని కూడా క్రియేట్ చేస్తది అని చెప్పాను నేను మీకు. సో, ఆ ప్రాసెస్‌కి సింబల్ ఇది ఇచ్చుకోవచ్చు సిస్టమ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మెయిల్ ఓపెన్ అయ్యింది. మనకి కొన్ని సింబల్స్ మనకిక్కడ తెలుస్తున్నాయి. ఏ టైప్ ఆఫ్ టాస్క్ ఇక్కడ ఎడ్మోడో కూడా ఓపెన్ అయ్యింది. ఏ టైప్ ఆఫ్ టాస్క్ ఓపెన్ అయ్యిందా? లేకపోతే బ్యాక్‌గ్రౌండ్‌లో జస్ట్ రన్ అవుతుందా ఏంటి అనేది. ఇక్కడ జూమ్ క్లాస్ రన్ అవుతుంది. సో, ఇలా ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ప్రతి దానికి మనం ఏం చెప్తున్నాము వర్చువల్ సిస్టమ్ అంటే మల్టీ టాస్కింగ్ అనేది ఇక్కడ పెర్ఫార్మ్ అవుతా ఉంటది. ఏదో ఒక టాస్క్ మీద యాక్టివ్‌గా రన్ అయిన దాని మీద సీపీయూ ఇలా యుటిలైజ్ చేసుకుంటా ఉంటుంది అనేది చెప్తా ఉంటాం. సో, సీపీయూ ఇక్కడ చూడండి 1.6 అని చూపిస్తుంది. ఇది 3.1 మళ్ళీ ఇది 0 అయిపోయింది. ఎందుకు? అక్కడ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కదా! ఇంటర్నల్‌గా. సో, ఇంటర్నల్‌గా ఎగ్జిక్యూట్ అయ్యి ఒక్కొక్కసారి ఆ ప్రాసెస్ ఇంక టెర్మినేట్ అయిపోవచ్చు. అక్కడితో ఎండ్ అయిపోయింది. దాంతో అవసరం లేదు. లేకపోతే ఐడియల్‌గా ఉండొచ్చు. ఇప్పుడు నేను ఇంకోటేదో క్లిక్ చేశాను. సో, ఇప్పుడు దాని మీద నేను ఆ టాస్క్ అనేది నేను చెక్ చేసుకోవాలి. సో, ఆ పెర్ఫార్మన్స్ ఎంత సీపీయూ యుటిలైజేషన్ ఇప్పుడు దీని మీద జరిగింది అంటే 1.6 మళ్ళీ అది మనం ఓపెన్ చేసి అలా స్టేబుల్‌గా ఉంచేసామనుకోండి ఏం చెప్తున్నాము ఐడియల్. మనం ఏమి సిస్టమ్ కాల్ ఇవ్వనప్పుడు దేన్ని మనం కీ అనేది స్ట్రైక్ చేయనప్పుడు అది ఐడియల్ స్టేట్‌లో ఉంటుంది. సో, ఓఎస్ వర్క్ అవ్వకుండా ఐడియల్ స్టేట్‌లో ఉంటే పెర్ఫార్మన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. ఎంతసేపు మనం పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ చేస్తాం కోసమే చూడాలి. అలాగే ఇక్కడ చూడండి ప్రాసెస్ ఐడీ. ప్రతి దానికి మనం ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే ప్రాసెస్ మేనేజ్‌మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీస్‌లో ప్రాసెస్ అనేది మెయింటైన్ చేస్తుంది అని చెప్పాం. సో, ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఐడీ అది డిఫరెంట్‌గా క్రియేట్ చేసుకుంది. అంతేకాని ఇక్కడ 17752 ఉంది కాబట్టి తర్వాత 53, 54 అలా ఇవ్వట్లే. లేకపోతే ఇక్కడ 2420 అని ఉంది. నెక్స్ట్ 2421, 2422 అలా ఇవ్వట్లేదమ్మా. దానికి ఏదైతే ఖాళీగా ఉందో అది క్రియేట్ చేసుకుంటా ఉంటుంది. సో, క్రియేట్ చేసుకొని ఈ ప్రాసెస్ ఇక్కడ కంప్లీట్ చేసిందా లేదా? ఒకవేళ ఇది కంప్లీట్ అవ్వలేదనుకోండి, ఒక్కసారి ఇక్కడ ఇప్పుడు నేను ఎండ్ ప్రాసెస్ అని కొట్టేసాననుకో ఇక్కడ, మొత్తం జూమ్ సెషన్‌తో సహా మనకన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకే. అక్కడ మనం టెర్మినేట్ చేస్తున్నట్టు యూజర్ అనేవాడు. కానీ నార్మల్‌గా ఎవరు టెర్మినేట్ చేసుకుంటారు? ఇక్కడ ఓఎస్ అనేది ఏం చేస్తుంది? ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే దాని యొక్క స్టేట్స్ చేంజ్ చేసుకుంటా ఉంటది కదా! ఇంటరప్ట్ వచ్చిందా? లేకపోతే డైరెక్ట్‌గా ఇప్పుడు మనమే ఉన్నాం యూజర్. నేను ఇది క్లోజ్ చేసేసాననుకోండి. అక్కడితో ఆ ప్రాసెస్ క్లోజ్ అయిపోతుంది. ఆ ప్రాసెస్ ఇంకేమైతే క్రియేట్ చేసుకుందో అవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఓకే. సో, దానివల్ల ఏం చెప్తున్నాము అంటే పెర్ఫార్మన్స్. ఇక్కడ చూడండి బిహైండ్ క్రాషెస్ పెర్ఫార్మన్స్ ట్యూనింగ్ కెన్ ఆప్టిమైజ్ సిస్టమ్ పెర్ఫార్మన్స్ అంటున్నాం. సో, అదెలాగా ట్రేసింగ్ లిస్ట్ అలాగే ప్రొఫైలింగ్ అంటున్నాం. ఎలా ట్రేసింగ్ లిస్ట్ ఒకటేదన్నా అంటే పెర్ఫార్మన్స్ ట్యూనింగ్ ఇది. ఒక మీరు ఇప్పుడు డిష్ టీవీస్ అవి మనం పెట్టుకున్నప్పుడు టాటా స్కై ఇలాంటివి వెదర్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందనుకోండి, లేదా ఏదైనా యాంగిల్ చేంజ్ అవుతున్నప్పుడు డ్యూ టు వెదర్ కండిషన్స్ ఇలాగా ఆహ్, సాటిలైట్ సిగ్నల్ అని మనకి చూపిస్తుంది టీవీలో. ఒక్కొక్కసారి మనకి కరెక్ట్‌గా రాలేదనుకోండి ట్యూనింగ్. సో, ఆ పర్టిక్యులర్ కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు ఆ పర్సన్ వచ్చి తన దగ్గరున్న మీటర్‌తో ఎంత వరకు ఉండాలి అనేది తనంతా చెక్ చేసుకొని మనకది ప్లేస్ చేసి ఎళ్తాడు. అంటే దాన్నక్కడ ట్యూనింగ్ అంటాం. సో, పెర్ఫార్మన్స్ ట్యూనింగ్ అంటే ఇప్పుడు చెప్పాను కదా! టాస్క్ మేనేజర్ మనం ఓపెన్ చేసుకున్నాం. సో, ఆ టాస్క్ మేనేజర్‌లో ఎంత హ్యాండిల్ చేస్తుంది? సీపీయూ యొక్క పెర్ఫార్మన్స్ ఎంతుంది? ఎన్ని ప్రాసెస్‌లు క్రియేట్ అయినియి? ఏది క్లోజ్ అయింది? దాన్ని మొత్తం అంతా ఇక్కడ మనకి పెర్ఫార్మన్స్ ట్యూనింగ్‌లో తెలుస్తుంది. ఓకే. సో, దాన్ని పెర్ఫార్మన్స్ ట్యూనింగ్ అంటున్నాము. దీంట్లో డీట్రేస్ అంటే డీబగ్గింగ్ అంటున్నాం. అంటే ఇది డీబగ్ చేసి మనకి ఎర్రర్ ఇలా ఫిక్స్ చేసి ఇక్కడ ఏదైనా ఎర్రర్ ఉంది అంటే గనక ఇది ట్యూన్ చేసుకొని సెట్ చేస్తుంది అంటున్నాం. సో, అదంతా ఎలా జరుగుతుంది? మనం ఇక్కడ ఓఎస్ రన్ చేస్తాం ఒక పార్ట్ అయితే దాని మీద కోడింగ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా హై లెవెల్ పార్ట్ కింద మనం తీసుకుంటాం. ఇక్కడ డీట్రేస్ ఈస్ నథింగ్ బట్ డీబగ్గింగ్ ట్రేస్. ఎలా అది ట్రేస్ చేస్తాము అనేది మనం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ప్రోబ్స్ అంటున్నామమ్మ. ప్రోబ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేషన్. ఏం ఇన్వెస్టిగేట్ చేసుకుంటుంది? ఆ సీపీయూ ఫంక్షన్ ఏదైతే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతి దాంట్లోనూ అది కొంత టైం పెట్టుకుంటదమ్మా. అంటే ఒక టాస్క్ పెర్ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు నేనున్నాను 15 మినిట్స్ క్లాస్. ఈ 15 మినిట్స్ క్లాస్‌లో ఒక 10 మినిట్స్‌కి అటెండెన్స్ తీసుకుంటామా? లేకపోతే ఒక 10 మినిట్స్‌లో ఇంత టాపిక్ వరకు కవర్ చేస్తామా? ఈ డయాగ్రామ్ ఇక్కడ రాయండి. ఈ డయాగ్రామ్ ఇలా డ్రా చేయండి అన్నప్పుడు
మీకు ఒక 5 మినిట్స్ టైం సరిపోతుందా? అదే 2 స్లైడ్స్ అనుకోండి, సమ్ 10 మినిట్స్ కంప్లీట్ థియరీ అన్నప్పుడు 20 మినిట్స్ టైం ఇవ్వాలా? ఏమివ్వాలి? అనేది ఎలా అయితే టైం మనం మైండ్‌లో సెట్ చేసుకుంటామో, లేకపోతే దీని మీద ఇంత టైం స్పెండ్ చేస్తే వర్క్ అయిపోతుంది అని, సేమ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఈ డీబగ్గింగ్ అనేది హైలైట్ అవుతూ ఉన్నప్పుడు, ఇంటర్నల్‌గా అలా కోడ్ రాస్తున్నప్పుడు అక్కడ ఎలా సెట్ చేస్తారు అంటే, అక్కడ కూడా సమ్ టైమింగ్ అనేది ఉంటుంది. అంటే ఒక టాస్క్ రన్ అవుతున్నప్పుడు మధ్యలో ఒక బ్రేక్ పాయింట్ ఉంటది. ఆ బ్రేక్ పాయింట్ దగ్గర అంతవరకు రన్ అయిన తర్వాత, ఆ బ్రేక్ పాయింట్‌లో ఈ డీబగ్గింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే. ఇక్కడ వరకు చేసిన దాంట్లో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా? ఎర్రర్స్ లేకపోతే ఏంటి? ఓకే. ఒకవేళ ఎర్రర్ ఉంది. ప్రోబ్స్ అంటే ఇన్వెస్టిగేషన్ అమ్మా. ఇన్వెస్టిగేషన్ అంటే ఏ రకంగా ఇన్వెస్టిగేట్ అవుతుంది ఇక్కడ? ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ అనేది ఇక్కడ ప్రోబ్ ఫైర్ వెన్ కోడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ వితిన్ ఏ ప్రొవైడర్. అంటే ఇక్కడ దీన్ని మనం ప్రోగ్రామ్ వైస్‌గా ఇక్కడ చెప్తున్నాము. మామూలుగా ఇక్కడ ప్రోబ్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాము అంటే డీబగ్గర్ అనే కాన్సెప్ట్‌లో చెప్తున్నాం కాబట్టి ఇన్వెస్టిగేట్ అంటే ఇక్కడ ఎర్రర్ ఉందా లేదా? లేకపోతే ఇంకా ఎర్రర్ ముందుగానే మనకి ప్రివెంట్ చేస్తానికి కూడా చెప్తది కదా! ఈజ్ నథింగ్ బట్ అక్కడ మనం ప్రోబ్ అని చెప్తాము. ఎందుకు? ఇక్కడ చూడండి డీట్రేస్ అంటే డీబగ్గింగ్ ట్రేస్ దాంట్లో ఏదో ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. దీంట్లో ఈ ప్రోబ్ ఏం ఇన్వెస్టిగేట్ చేస్తుంది? యూఆ, కేఆ అనేది చెప్పిందంటే యూజర్ మోడా? కెర్నల్ మోడా? యూజర్ మోడ్‌లో ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా? కెర్నల్ మోడ్‌లో ఎగ్జిక్యూట్ అవుతుందా? అనేది మనకి ఏ వరకు తెలుసు? ఇన్‌పుట్ ఇస్తే ఔట్‌పుట్ వస్తుందా అనేది మనం ఎలా అయితే చూసుకుంటున్నామో, మరి ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామమ్మా? ఆపరేటింగ్ సిస్టమ్ దాని గురించి చెప్తున్నాం. ఓకే. సో, ఓఎస్‌లో డీబగ్గింగ్ అది ఎలా యాక్టివేట్ ఎలా ఏం చేస్తదనే ప్రొసీజర్ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ప్రోబ్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్టిగేషన్. అర్థమైందా? నాకు చాట్ బాక్స్‌లో క్వెషన్ అడిగినోళ్ళకి అడుగుతున్నా. అర్థమైందా ఇప్పుడు? క్లారిటీ వచ్చిందా? ఓకే. అలా అడుగుతా ఉండండి. మాకు ఇంట్రెస్ట్‌గా ఉంటది కదా! ఓకే. మీరు వింటున్నారు అని. వెరీ గుడ్. అండ్ థాంక్ యూ కూడా చెప్తాను. ఎందుకంటే హ్యాపీగా ఉంది. ఆ క్వెషన్ రైజ్ చేసినందుకు. ఓకే. సో, ఇక్కడ ప్రోబ్ అనే దాంట్లో ఎందుకిలా తీసుకుంటుంది? అది యూఆ, కేఆ ప్రతి దాంట్లో మనం ఏమంటున్నాం యూజర్ మోడ్, కెర్నల్ మోడ్ ఈ రెండే చెప్తున్నాం. యూజర్ మోడ్ నుంచి కెర్నల్ మోడ్‌కి ఇలా బిట్ చేంజ్ చేసుకుంటుంది. కెర్నల్ మోడ్ నుంచి యూజర్ మోడ్‌కి ఇలా బిట్ చేంజ్ చేసుకుంటుంది. ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది చెప్తున్నాం. మరి డీబగ్గింగ్ అనేది చేసినప్పుడు ఆ ఎర్రర్ ఇంప్లిసిట్, ఎక్స్‌ప్లిసిట్ అలా ఆల్రెడీ మీకు చెప్పాను. ఎర్రర్స్ అనేవి ఇలా ఫిక్స్‌డ్‌గా గ్రేటర్ థాన్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ అది నెగెటివ్‌లో ఉంది అనుకుంటే కనుక ఎర్రర్ అనేది ఫ్రీగా ఉంది. అంటే ఎర్రర్ అనేది ఏమీ లేదు. సో, గ్రేటర్ థాన్ 0 పాజిటివ్ దీంట్లో తీసుకున్నప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది అంటే ఆల్రెడీ ఇదొక మిషన్ కదా! ఈ సిస్టమ్ అంటే ఒక మిషన్. సో, ఈ మిషన్‌కి యూజర్ అనేవాడేగా ట్రైనింగ్ ఇస్తేనే నంబర్ ఆఫ్ అదర్స్ యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఈ వాళ్ళు ప్రాబ్లమ్ ఫేస్ చేశారు అనేది అంతా మనకిక్కడ డిస్‌ప్లే అయ్యేటట్టు రావాలి. సో, ఇది యూజ్ చేస్తాం వల్ల ఏంటి మీనింగ్? ఎందుకు యూజ్ ఏంటి అనేది మనం తీసుకుంటే ఓన్లీ ఇక్కడ మనం పెర్ఫార్మన్స్, పెర్ఫార్మన్స్ గురించి చెప్తాం. అంతే కదా! ఇప్పుడు ఒక ఎర్రర్ వచ్చింది. నేనిది క్లోజ్ చేస్తున్నా. క్లోజ్ అవ్వట్లేదు. ఓకే. క్లోజ్ అవ్వట్లేదండి. ఎందుకు క్లోజ్ అవ్వట్లేదు అనేది నేను మొత్తం ఎతుక్కుని దీనికన్నా ఎప్పుడైతే నేను క్లోజ్ చేస్తున్నానో ఇక్కడ మనకి డూ యూ వాంట్ టు సేవా లేకపోతే డైరెక్ట్‌గా క్లోజ్ అయిపోయిందా ఏదైతే ఉందో మనకి అది రీడ్ చేస్తాం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఓకే. సో, అలా మనకి ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఏం చేస్తుంది ఒక ఫీడ్‌బ్యాక్ దాన్ని ఒక ఫీడ్‌బ్యాక్ కూడా అంటాం. ప్రతిసారి ఎర్రర్ గురించే చెప్పక్కర్లేదు. ఆ డీబగ్గింగ్ చేసినప్పుడు దాన్ని మనం ఒక ఫీడ్‌బ్యాక్ కింద గూడా మనకు ప్రొవైడ్ చేస్తాం వల్ల ఇంకొంచెం ఫాస్ట్‌గా మనం వర్క్ అనేది ఇక్కడ చేయగలుగుతా ఉంటాం. ఓకే. ఇలా చూడండి. ఇప్పుడు ఇది డేట్‌రెస్‌లో ఈ ప్రోబ్స్ ఇలా ఇంక్లూడ్ అవుతుంది. సో, ఇలా చేస్తుంది అని చెప్తున్నాం కదా! ఎందుకు ఇది యూజ్ చేయాలి అంటే ఇంటర్నల్‌గా అలా యూజ్ చేస్తాం వల్ల ఒక టైమ్ షేరింగ్ తీసుకోండి, ఒక సీపీయూ షెడ్యూలింగ్ తీసుకోండి, ఒక ప్రాసెస్‌ని తీసుకోండి, ఒక ఆ ప్రాసెస్‌లో ప్రాసెస్ ఐడీ తీసుకోండి. అలా మనం ఇప్పటిదాకా సర్వీసెస్ కానీ ఇవేవైతే ప్రొవైడ్ చేస్తుంది అనేది చెప్పామో, ఆ ప్రొవైడింగ్ కంపల్సరీగా ఆ ప్రొవైడ్ అంతా ఆహ్, అమ్మ 1 మినిట్. ఓకే. సో,
ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఈ డీబగ్గింగ్ ట్రేస్ ఇలా యూజ్ చేస్తాం వల్ల మన టైమ్ షేరింగ్ కాడి నుంచి ఏది తీసుకున్నా సీపీయూ షెడ్యూలింగ్ అయినా ఏది తీసుకున్నా ఇక్కడ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలా వర్క్ అవుతుంది అంటున్నాము. సో, సీపీయూ రన్నింగ్ మోడ్ ఈ నానో సెకండ్స్ ఏమి ఇస్తున్నాము సెల్ఫ్ టీఎస్ టైమ్ స్టాంప్ ఈ కోడింగ్ అంతా మనకు తెలీదు. ఎందుకంటే ఇంటర్నల్‌గా ఉంది. దీని యొక్క అవుట్‌పుట్ ఏంటి? ఇది ఎంత టైమ్ ఆ టైమ్‌కి ఇందాక చెప్పాను కదా! బ్రేక్ పాయింట్. బ్రేక్ పాయింట్. ఎందుకు బ్రేక్ పాయింట్? మనం ఈరోజు ఆన్ చేసి రేపటికి క్లోజ్ చేసాం. షట్ డౌన్ చేసాం. అప్పటిదాకా ఇది స్లీప్ మోడ్‌లో ఉంది అనుకోండి. లేదా ఛార్జింగ్ అయిపోయి క్లోజ్ అయిపోయింది. ఎంత వరకు అయితే మనం సేవ్ చేసి ఉంచామో డేటా, ఆ డేటా సేవ్ అయి ఉండాలి కదా! సో, బ్రేక్ పాయింట్ దగ్గర ప్రతి ఒక్క దగ్గర మనం అంత ఆన్ చేసినప్పుడు చెక్ చేసుకుంటా ఉంటుంది. సో, దాని గురించి ఇక్కడ మనకి డీట్రేస్ అనేది యూజ్ అవుతుంది అనేది మనం చెప్తాం. పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ చేస్తానికి. ఓకేనా? సో, అలాగా లాస్ట్ కాన్సెప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ జనరేషన్. ఫస్ట్ యూనిట్‌లో లాస్ట్ కాన్సెప్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ జనరేషన్. ఏం లేదు. మనం ఏం ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకున్నాము, ఏ జనరేషన్స్ తీసుకున్నా సరే ఇప్పుడు కొత్తగా ఒక ల్యాప్‌టాప్ కొన్నాము. సో, లేకపోతే ఓఎస్‌లో ఈ వెర్షన్ మనం ప్లేస్ చేసుకుందాము అనుకున్నప్పుడు మనం ఇక్కడ సిస్టమ్ జెన్ అని అంటాము. ఆ ప్రోగ్రాము. దేనికి కాన్ఫిగర్ అవ్వాలి. అంటే డ్రైవర్స్ అంటాం. ఒక డివైస్ ఇది చేసుకోవాలి అంటే డ్రైవర్స్ ఓకే అవ్వాలి. ఏదైతే మనం చెప్తున్నామో యూజర్ మోడ్, కెర్నల్ మోడ్‌కి ట్యూన్ అవుతానికి. ట్యూన్ అంటే ఇందాక చెప్పాను కదా! సిగ్నల్స్ మనకి ఓకే. లేకపోతే ఇప్పుడు ఎఫ్ఎం వింటున్నారు మీరు. పెర్ఫార్మన్స్ ట్యూనింగ్ అంటున్నాను. 93.5 ఎఫ్ఎం అంటాడు. సో, ఆ ఎఫ్ఎం ఏదైతే ఉందో మనకి 93.5 కాకుండా 93.3లో ఉన్న కొంచెం మనకి డిస్టర్బెన్స్ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఇలా వస్తది. సో, పర్ఫెక్ట్ ట్యూనింగ్‌గా ఉన్నప్పుడు మనకు సాంగ్ ఎలా అయితే క్లారిటీగా వినగలమో, ఏ డిస్టర్బెన్సెస్ ఇది లేకుండా సేమ్ ఇక్కడ మనకి అది ఆ టైప్ ఆఫ్ ట్యూనింగ్‌లో సెట్ చేస్తానికి బ్రేక్ పాయింట్ తీసుకుంటం వల్ల ప్రతి దానికి బ్రేక్ పాయింట్ అనేది సెట్ చేస్తాం వల్ల అది ఎవరు సెట్ చేస్తారు? మనం యూజర్ సెట్ చేయము. యు డిజైనర్ ఎప్పుడైతే ఇది డిజైన్ చేసి ఇది రన్ అవుతుంది. ఎందుకు? ప్ర అసలు ఏ వర్క్ అయినా చేయనివ్వండి. ఇప్పటిదాకా మనం చెప్పిన సర్వీసెస్ అవ్వనివ్వండి, లేకపోతే స్ట్రక్చర్ అవ్వనివ్వండి, దేని గురించి మాట్లాడినా సరే ఫస్ట్ ఏం జరగాలి సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే? బూటింగ్ అనేది జరుగుతది. ఓకే. ఎప్పుడైతే దాన్నే ఇక్కడ సిస్టమ్ బూట్. ఓకే. ఎప్పుడైతే మనకి బూట్ అనేది జరిగిందో ఓకే. సో, అప్పుడు అదేం చేస్తుంది అనేది చెప్తున్నాం మనం. ఓఎస్‌ని లోడ్ చేస్తుంది. సో, ఓఎస్‌ని లోడ్ చేసుకుంది అంటే గనక ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్ నుంచి మనం చెప్పాం కదా! ఆహ్, ఫస్ట్ యూనిట్‌లో ఫస్ట్ కాన్సెప్ట్ ఇలా హార్డ్‌వేర్, యూజ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ మధ్యలో వచ్చేసరికి ఇవుంటాయి. సో, ఎలా ఇంటరాక్ట్ అవుతుంది. సో, ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ బూటింగ్. సో, బూట్ చేసిన తర్వాత ఓఎస్‌ని లోడ్ చేస్తుంది. ఓఎస్ లోడ్ చేసిన తర్వాత మనం ఏదైనా సిస్టమ్ కాల్ ప్రొవైడ్ చేస్తున్న ఒక కీ అనేది టైప్ చేసిన తర్వాత దాని వరకు అది స్టార్ట్ చేస్తుంది. అప్పటి వరకు అది దేంట్లో ఉంటుంది? ఐడిల్ పొజిషన్‌లో ఉంటుంది. సో, ఇలాగా రామా, రామా అంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ మనం చదివినయన్ని ర్యామ్ గురించి మాట్లాడాము, రామ్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ ఈపీరామ్ ఇలాగ ఫ్లాష్ లైట్స్, కెమెరా అనేది కూడా ఇప్పుడు మన మొబైల్స్‌లో ఇలా ఇంక్లూడ్ అయ్యింది. ఆల్రెడీ మనకి ఇంత మెమరీ అని ఇచ్చినప్పుడు 4 జీబీలో దాంట్లో ప్రీ డిఫైన్డ్ కింద ఇంత మెమరీ యూజ్ చేసి ఇస్తాడు. సో, ఆ యూజింగ్ అంటే నథింగ్ బట్ ఇదివరకు ల అంటే ప్రీవియస్ జనరేషన్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో ఏవైతే అంటే సామ్‌సంగ్ హెల్త్ ఇలాంటివి ఎగ్జాంపుల్స్ చెప్పాం కదా! సో, ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యుంటాయి అనేవి ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేసామో సేమ్ అదే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తారు. యాక్చువల్‌గా ఇక్కడ విడిగా ఇదేమి ఎస్సే క్వెషన్ కాదమ్మా. జస్ట్ ఈ ఈ రకంగా మనం ఇప్పటి వరకు ఏదైతే బ్రీఫ్ ఔట్‌లైన్ అంటే దీనొక హిస్టరీ అవ్వనివ్వండి, అదొక కాన్సెప్ట్ అవ్వనివ్వండి, ఓవర్‌వ్యూ ఏదైతే 2, 3, 4, 5 యూనిట్స్‌లో వచ్చే ఓవర్‌వ్యూ అంతా ఇక్కడ మనం చూసామో ఇదంతా మనం ఇలా బూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లో జరుగుతుంది అనేది చెప్తాం. ఓకే. సో, ఇక్కడితో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయింది. సో, ఫస్ట్ యూనిట్‌లో మీకు ఆహ్, ఇదిస్తాడు. ఫస్ట్ యూనిట్‌లోనే ఈ కాన్సెప్ట్ ఇస్తాడు చూడండి. ప్రాసెస్ కాన్సెప్ట్ అన్నాడు. అంటే దాని ఎండింగ్‌లో ప్రాసెస్ కాన్సెప్ట్, ప్రాసెస్ షెడ్యూలింగ్, ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్ ఇలా ఇస్తాడు. కానీ ఇది సెకండ్ యూనిట్ నుంచి ఇస్తాడు. అంటే ఇక్కడ ఒకవేళ ఫస్ట్ యూనిట్‌లో మీకు క్వెషన్ ఇచ్చేసినా సరే, మీకది సెకండ్ యూనిట్‌లో నెక్స్ట్ యూనిట్ టైటిల్ చూడండి ప్రాసెస్ మేనేజ్మెంట్ అని ఇచ్చాడు కదా! సో, ఆ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనే దానికి మనం వెళ్ళాలి అంటే బ్రీఫ్ హిస్టరీ ఇక్కడ ఉంటుంది. అక్కడ 4 కింద ఇచ్చాడు. దాన్నే ఒక కాన్సెప్ట్ కింద చదువుతాం. అది ఇది.
ఓకే. ప్రాసెస్ కాన్సెప్ట్. ఓకే. సో, ప్రాసెస్ కాన్సెప్ట్ అనేది మనం తీసుకుంటే ఫస్ట్ అసలు ప్రతిసారి ఇప్పటి వరకు మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతే దాన్ని ఒక ప్రాసెస్ అలా చెప్పాం కదా! సో, ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తుందో ప్రాసెస్ అనే దాన్ని ఇక్కడ చూడండి బ్యాచ్ సిస్టమ్ అంటున్నాను. టైమ్ షేర్డ్ సిస్టమ్ అంటున్నాను. బ్యాచ్ సిస్టమ్ అంటే మనం ఫస్ట్ యూనిట్‌లో ఒక డయాగ్రామ్ చూసాం. కింద ఓఎస్ ఉంది. జాబ్ 1, జాబ్ 2 మిమ్మల్ని బుక్‌లో డ్రా చేయమన్నాను. జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4 ఎటు నుంచి ఎటైనా అది షిఫ్ట్ అవ్వచ్చమ్మా. మల్టీ టాస్కింగ్ పెర్ఫార్మ్ చేసేటప్పుడు జాబ్ 1 నుంచి ఇలాగా అనేది తీసుకున్నప్పుడు ఒక జాబ్ తర్వాత అంటే ఇక్కడ బ్యాచ్ అన్నప్పుడు ఏమవుతుంది క్యూలో ఉంటుంది. ఎప్పుడు మల్టీ టాస్కింగ్ అనే దాంట్లో జాబ్స్ కింద ఉన్నప్పుడేమో ఒక జీమెయిల్, ఒక పీడిఎఫ్ ఇలా మనం తీసుకున్నప్పుడు యూజర్ ఎటైతే స్వాప్ అవుతున్నాడో అంటే ఇప్పుడు నేను యూజరు ఈ పీడిఎఫ్ మీద ఉన్నాను. దీని నుంచి ఇప్పుడు నేను జీమెయిల్‌కి స్వాప్ అవుతున్నాను. సో, ఇప్పుడు నాకు యాక్టివ్ ఇది. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. పాసివ్ కింద ఉండిపోతుంది. అదే ఇప్పుడు నేను దీని మీద ఇదే కాన్సెప్ట్‌ని నాకిక్కడ 65 పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రింట్ అనే ఆప్షన్ ఇచ్చాననుకోండి. ఇప్పుడు ఇక్కడ జాబ్ బ్యాచ్ సిస్టమ్ కింద ఎలా వర్క్ అవుతుంది. ఫస్ట్ పేజ్ తర్వాత సెకండ్, సెకండ్ తర్వాత థర్డ్ అలా మనకి 65 పేజెస్. ఇదంతా ఇక్కడ లోకల్ బఫర్‌లో ఈ 65 పేజెస్ ప్రింట్ ఆప్షన్ ఏదైతే ఇచ్చామో అది స్టోర్ అవుతుంది. దీని తర్వాత కంటిన్యూషన్ ఇది క్లోజ్ చేసేసి నేను ఇంకోటి ఓపెన్ చేసి దానికి ఒక 10 పేజెస్ ఇచ్చేసాను. సో, అదంతా ఒక జాబ్స్ ఈ పర్టిక్యులర్ ఈ వర్క్ అయిన తర్వాత ఈ వర్క్ చేయాలి అనేది ఇక్కడ జరుగుతుంది. అదే టైమ్ షేర్డ్ దాంట్లో ఏం చెప్తున్నాం ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. జాబ్ అన్నా, టాస్క్ అన్నా, ప్రాసెస్ అన్నా ఇక్కడ మనం ప్రాసెస్ గురించే మాట్లాడతాం. యాక్చువల్‌గా బ్యాచ్ సిస్టమ్‌లో జరిగేది జాబ్ అంటే టైమ్ షేర్డ్ దాంట్లో చెప్పేది టాస్క్. అందుకనే ఇక్కడ చూడండి. uses the term job and process almost interchangeable. ఓకే. సో, ఇక్కడ ఒక జాబ్ ఇందాక మనం ఒక టాస్క్ మేనేజర్‌ని క్లిక్ చేసుకున్నప్పుడు టాస్క్ అని చూపించిందా? మరి ఆ చివరి మళ్ళీ హెడ్డింగ్ చూడండి ప్రాసెస్ ఐడీ అని చూపించింది. ఓకే. ఆ పని చేసుకున్నప్పుడు ఇంటర్నల్‌గా ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ నుంచి ఇంకొంచెం డెప్త్ వెళ్ళామనుకోండమ్మా థ్రెడ్స్ అంటాడు. థ్రెడ్స్. ఇక్కడ స్పెసిఫిక్‌గా మనకి ఓఎస్‌లో థ్రెడ్స్ గురించి ఇది అని మనం చదవక్కర్లేదు. మీరు జావాలో ఏదైతే ఒక ప్రోగ్రామ్ థ్రెడ్ మీద ఒక ప్రోగ్రాము చిన్నగా రాసి, ఆ థ్రెడ్ అనేది అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ స్టేట్స్ ఎలా అయితే ఫస్ట్ న్యూగా ఒక ప్రాసెస్ క్రియేట్ అవుతుంది. రెడీగా ఉంది, రన్నింగ్‌గా ఉంది అనే స్టేట్స్ రాస్తారో, సేమ్ థ్రెడ్స్‌కి కూడా అలాగే రాస్తారు. ఈ సబ్జెక్ట్‌లో ఇలాగా, ఆ సబ్జెక్ట్‌లో అలా రాయాల్సిన అవసరం లేదు. థ్రెడ్ అనేది కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇలా బూట్ అయిన తర్వాత ఓఎస్ అనేది ఇలా అయిన తర్వాత ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అంటే ఒక సిస్టమ్ కాల్ లేకపోతే ఏదైనా ఉంది అంటే కనుక ఇంటర్నల్‌గా ఆహ్, ఒక ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే దాన్ని ఇక్కడ ఒక ప్రాసెస్ అని చెప్తున్నాము. ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతూ ఏదైతే ప్రాసెస్ ఐడీస్ క్రియేట్ చేసుకుందో దాన్ని ఇంటర్నల్‌గా మళ్ళీ దాన్ని థ్రెడ్స్ అంటాం. ఆ థ్రెడ్స్ ఇలా ఇంటర్‌లింక్ అయ్యి ఏదైనా ప్రాబ్లమ్ అంటే ఒకదాన్ని షేర్ చేసుకున్నప్పుడు మనకొచ్చేది డెడ్‌లాక్. డెడ్‌లాక్. ఎటు మూవ్ అవ్వని పొజిషన్. అందుకనే దాన్ని డెడ్‌లాక్ అంటాం. ఓకే. సో, ప్రాసెస్ అనేది ప్రోగ్రామ్ అనే ఎగ్జిక్యూషన్. దీంట్లో మల్టిపుల్ పార్ట్స్ ఏం ఎగ్జిస్ట్ అయ్యుంటాయి అంటే ప్రాసెస్ అనే దాంట్లో ఇది, ఇది డ్రా చేయండి. ప్రాసెస్ ఇన్ మెమరీ. టెక్స్ట్, డేటా, హీప్, స్టాక్. మధ్యలో ఇదంతా మెమరీ. ప్రాసెస్ దానికన్నా ఇది టెక్స్ట్ అనేది హై లెవెల్ కింద చెప్తాం. ఓకే. 0 టు మాక్సిమం. టెక్స్ట్, డేటా, హీప్, స్టాక్. ఇప్పుడు దాన్ని ఒక్కొక్కదాన్ని చెప్తున్నాం ఇక్కడ. ప్రోగ్రామ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని టెక్స్ట్ సెక్షన్. ఇవి ఇంపార్టెంట్. బిట్స్ కింద కూడా మీకు ఈవెన్ ఆన్‌లైన్ బిట్స్ ఇచ్చినా వీట్లి మీద ఇస్తాడు. గేట్ ప్రిపరేషన్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే థర్డ్ ఇయర్ నుంచి రాస్తా ఉంటారు. సో, మీరది ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా ఓఎస్‌కి 10 మార్క్స్ ఉంటాయి. సో, దాంట్లో అయినా సరే ముందు ఇలా కొన్ని అక్కడ డయాగ్రామ్స్ అడగడు. ఇలా అసలు ప్రోగ్రామ్ ప్రాసెస్ ఐడీ అంటే ఏంటి? పెర్ఫార్మన్స్ ట్యూనింగ్ అంటే ఏంటి? డీట్రేస్ ఎందుకు యూజ్ చేస్తాము? ప్రోబ్ అనేది ఏం చేస్తుంది? ఇలాంటివే అడుగుతాయి. ఓకే. సో, ద ప్రోగ్రామ్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని టెక్స్ట్ సెక్షన్ అంటాం. సో, ప్రతి దానికి మనం ఏం చెప్పాము? ఒక సిస్టమ్ కాల్ తీసుకున్నా, ఒక మెమరీ తీసుకున్నా, ఒక డీబగ్గింగ్ తీసుకున్నా, లాగ్ ఫైల్స్ అనేది అది మెయింటైన్ చేస్తుంది. ఎందుకు మెయింటైన్ చేస్తుంది? ఎవరు లాగిన్ ఇప్పుడు మీరు ల్యాబ్‌కొచ్చారమ్మా. లాగ్ రిజిస్టర్ ఎందుకు? ల్యాబ్‌కి ఏ స్టూడెంట్స్ వచ్చారు? మీ రోల్ నంబర్ ఉంటుంది. ఏ టైంలో వచ్చారు? ఏ టైంలో లాగ్ ఔట్ అవుతున్నారు? దానికి ప్రూఫ్‌కి సిగ్నేచర్.
అవునా? సేమ్. అలా ఒక ఎర్రర్ వచ్చింది అనేది కూడా లాగ్ ఫైల్ మెయింటైన్ చేస్తాం వల్ల ఏమవుతుంది మనకి ఆ ఎర్రర్ ఫ్రీ అయిందా లేదా? లేకపోతే ఇప్పుడు ఇది ఓఎస్ ఇక్కడ లాగ్ ఫైల్ మెయింటైన్ చేసుకోవడం వల్ల నేను డైరెక్ట్‌గా షట్ డౌన్ అన్నాననుకోండి. లేకపోతే ఒక పీడీఎఫ్ నేను ఇక్కడ ఓపెన్ చేసి దీన్ని ఇప్పుడు నేను మెయిల్‌కి అటాచ్ చేయాలనుకోండి. మనకి ఎర్రర్ డిస్‌ప్లే అవుతా ఉంటది. అది ఎక్కడ ఓపెన్ అయింది. సో, అలా అవ్వదు అని. ఒక అంటే మనకి ఆ మెసేజ్ ఏదైతే ఫిక్స్‌డ్‌గా ఉందో ఆ మెసేజ్ వస్తది. సో, మనం ఇది క్లోజ్ చేసి అప్పుడు మనం అటాచ్ చేస్తే అటాచ్ అవుతా ఉంటది. ఓకేనా? సేమ్ అలాగే ఒక ప్రాసెస్ ఇలా క్రియేట్ అవుతున్నప్పుడు దాంట్లో ప్రోగ్రామ్ కౌంటర్ ఇంకా ఎన్ని ఉన్నాయి? ఆ క్రియేట్ అయిన ప్రతి ఒక్క క్రియేట్ అయిన ప్రాసెస్ టెర్మినేట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటా ఉండాలిగా. సో, ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది? నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏం చేయాలి అనేది ఈ ప్రోగ్రామ్ కౌంటర్ ద్వారానే తెలుస్తుంది. అదే అది దేనికి? ప్రాసెస్‌కైతే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ప్రోగ్రాము, ప్రాసెస్. ఓకే. ప్రాసెస్‌లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతేనే ప్రాసెస్. కానీ ప్రాసెస్ అనే దానికి ప్రోగ్రామ్ కౌంటర్ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్, సెట్ ఆఫ్ నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏంటి అనేది లోకల్ బఫర్ అన్నాం కదా! మనం ప్రింటర్‌లో 1 తర్వాత 2 సెకండ్ పేజ్ అలా ఇక్కడ ప్రోగ్రామ్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది. ఓకే. సో, స్టాక్ అనే దాంట్లో టెంపరరీ డేటా. ఓకే. దాని ఫంక్షన్ పారామీటర్స్ అంటే ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసిన దాంట్లో టెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది మనం ఇంక్లూడ్ చేయలేదు యాక్చువల్‌గా. దీంట్లో టెక్స్ట్ తర్వాత డేటా, డేటా తర్వాత హీప్ అన్నాము. కానీ ఆ టెక్స్ట్ తర్వాత మనకి ప్రోగ్రామ్ కౌంటర్. సో, అక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది ఏంటి అనేది. సో, సెక్షన్‌లోనేమో ఫంక్షన్ పారామీటర్, రిటర్న్ అడ్రెస్ ఇవన్నీ ఉంటాయి. డేటా దాంట్లో ఇక్కడ డేటా అనేది తీసుకున్నాం కదా! సో, దీంట్లో గ్లోబల్ వేరియబుల్స్, హీప్ అనే దాంట్లో మెమరీ. కంటైనింగ్ మెమరీ డైనమికల్లీ అలోకేటెడ్ డ్యూరింగ్ రన్ టైమ్. ఇక్కడ మనకి మాలాక్, క్యాలాక్, డీఎల్ఎఫ్ అనేది మనం చదివాం కదా! సో, అలాగా హీప్ అనేది డైనమికల్‌గా మెమరీ రన్ అవుతున్నప్పుడు ఈ రకంగా అవుతుంది అనేది చెప్తాం. సో, ఇక్కడ మనం ప్రోగ్రామ్ అంటున్నాము, ప్రాసెస్ అంటున్నాం. సో, ప్రోగ్రామ్ అనే దాన్ని ఏమంటున్నాము? పాసివ్. ప్రాసెస్ అనే దాన్ని ఏమంటున్నాము? యాక్టివ్. ఎందుకది పాసివ్ అవుతుంది? ఎందుకిది యాక్టివ్ అవుతుంది? ప్రాసెస్ అనేది. ప్రాసెస్ అనే దాంట్లో ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్లూడ్ అవుతం వల్ల ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఒకటి ఇంక్లూడ్ అవుతం వల్ల అది ఏం చెప్తుంది? నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఇది. సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్‌లో నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ దీనికి వెళ్ళాలి. దీనికి ఫాలో అవ్వాలి అనేది ఓఎస్ అంతా చూసుకుంటది. అదే ప్రోగ్రామ్ అనుకోండి. మనం ఒకటి రాసేసి ఆ లైన్స్ ఇవి అని చెప్పి ఓవరాల్ అంటే ఇక్కడ మనకి కంపైలర్, ఇంటర్ప్రిటర్ 2 చెప్పాం కదమ్మా! కంపైలర్ ఏమో ఓవరాల్ ప్రోగ్రామ్ అనాలిసిస్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ అనేది సింగిల్ లైన్‌ని అనాలిసిస్ చేస్తుంది అనేది చెప్పాం కదా! సో, ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏవైతే మనకున్నాయో దాన్ని పాసివ్ ఎంటిటీ. ఓకే. ప్రాసెస్ ఏదైతే ఉందో యాక్టివ్ ఎంటిటీ. ఇది ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్‌లో ఫస్ట్ దాంట్లో చదివాం. ఇదొచ్చినప్పుడు. అక్కడ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ అనేది చదివాం కదా! మీకు హాలిడే 8థ్ హాలిడే వచ్చిన రోజు చెప్పా. తర్వాత క్లాసెస్ పెట్టి. ఆ రోజు చెప్పాను నేను మీకు. ప్రాసెస్ మేనేజ్‌మెంట్. మెమరీ మేనేజ్‌మెంట్ ఇవన్నీ మళ్ళీ ఇన్ డెప్త్ మనకి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్స్ ఇవి ప్రొవైడ్ చేసిన దాంట్లో ఇన్ డెప్త్ ఆ పర్టిక్యులర్ యూనిట్స్‌కి వెళ్ళాక మీకు అర్థమవుతది అని చెప్పాను. ఓకే. సో, ఇక్కడ ప్రోగ్రామ్ ఎందుకు ఇది పాసివ్ ఎంటిటీ అంటే ఆల్రెడీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ మనం ఏదైతే రాసి ఉంటున్నామో అది ఇంకా అలాగా డిస్క్‌లో సేవ్ అయ్యింది. అది పెర్ఫార్మ్ అవుతది. ప్రాసెస్ ఏం చేస్తది? యూజర్‌కే తెలీదు. ఇప్పుడు నేనే ఉన్నాను. నాకే తెలియకుండా ఇప్పుడు మీరు క్లాస్ అయింది. క్లాస్ అయిన తర్వాత ఈ వర్క్ చేద్దాం అని పెట్టుకున్నాను. ఇంతలోకి ఇంటరప్ట్ వచ్చి ఇంకో వర్క్ చేయొచ్చు. లేదా నాకే ఆ వర్క్ చేసి ఇంట్రెస్ట్ లేక ఇంకోటి అంటే ల్యాబ్ ప్రోగ్రామ్స్ చేద్దాం అనే ప్లేస్‌లో మనం సమ్ సాంగ్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్స్ పెట్టుకొని సమ్ అడ్వర్టైజ్‌మెంట్ వస్తాం వల్ల మనం చదువుతున్నది కాన్సెప్ట్ నుంచి సమ్ మూవీకి డైవర్ట్ అయిపోవచ్చు. సో, మనం అలాగా చేంజ్ చేసుకుంటా ఉంటాం గదా! మనం చేంజ్ చేసిన దాన్ని బట్టి ఇంటర్నల్‌గా ప్రాసెసెస్ అనేవి క్రియేట్ అవుతా ఉంటాయి. సో, అవి యాక్టివ్. దాన్నిక్కడ మనం యాక్టివ్. ఓకే. ఇదిగోండి. వన్ ప్రోగ్రామ్ కెన్ బి సెవరల్ ప్రాసెస్. ఎందుకు ప్రాసెస్ మళ్ళీ ఇంకో ప్రాసెస్‌ని కమ్యూనికేట్ అవుతది అంటున్నాము. ఈ ప్రాసెస్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఆహ్,
నంబర్ ఆఫ్ ఎన్ని ప్రాసెస్ ఐడీస్ అది ఎలా క్రియేట్ చేసుకుంటుంది అనేది యూజర్ మీద డిపెండ్ అవ్వదు. ఇంటర్నల్‌గానే జరుగుతుంది. సో, మీకు ఒకవేళ నీట్ స్కెచ్ అని చెప్పి ప్రాసెస్ అని ఇచ్చినా, లేదా డిఫైన్ ప్రాసెస్ అన్నా, ఎక్స్‌ప్లెయిన్ బ్రీఫ్‌లీ అబౌట్ ప్రాసెస్ అని అడిగితే గనక, ఫస్ట్ అసలు మనం ప్రాసెస్ అంటే ఏంటి? స్టేట్ ఓన్లీ స్టేట్ అడిగినా సరే ప్రాసెస్ కాన్సెప్ట్ అని చెప్పి స్టార్ట్ చేసుకుంటాము. అసలు ప్రాసెస్ అంటే ఏంటి అనేది రాస్తాము. దాన్ని మెమరీ దగ్గర మనం డయాగ్రామ్ ఇప్పుడు ప్రాసెస్ ఇన్ మెమరీ అని తీసుకున్నామా, ఈ డయాగ్రామ్ తీసుకొని ఈ టెక్స్ట్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, హీప్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. సో, దాని తర్వాత ఇది ఇంపార్టెంట్. డయాగ్రామ్ ఆఫ్ ప్రాసెస్ స్టేట్. ఏ స్టేట్స్ ఉంటాయి ప్రాసెస్ అనేది ఇక్కడ మనం చెప్తాం. న్యూ అంటే ఏంటి, రెడీ అంటే ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. దీంట్లోనే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అని ఉంటది. అది కూడా ఇంక్లూడింగ్ ఈ క్వెషన్ అంటే నీట్ స్కెచ్ ఇప్పుడు మీకు అసైన్‌మెంట్ ఇచ్చాను కదా! అసైన్‌మెంట్‌లో ప్రాసెస్ విత్ నీట్ స్కెచ్ అన్నని. ఇదొక్కటే డ్రా చేసి దీని గురించి ఇదొక్కటే ఎక్స్‌ప్లెయిన్ చేయకూడదు. ఓకే. అసలు ప్రాసెస్ అంటే ఇలా క్రియేట్ అవుతుంది అంటే స్టేట్స్ చేంజెస్ అవుతుంది అంటే ప్రాసెస్ అంటే ఏంటి అనేది ప్రాసెస్ కాన్సెప్ట్ రాయాలి. దాని తర్వాత ఇది రాయాలి. ఈవెన్ ఎక్స్‌టర్నల్ నేను అసైన్‌మెంట్ గురించి ఒకటే మాట్లాడట్లేదు. ఎక్స్‌టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తున్నాను. సో, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఇది కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది. సిపియు ఒక ప్రాసెస్ స్విచ్ ఫ్రమ్ ప్రాసెస్ టు ప్రాసెస్ ఎలా స్విచ్ అవుతుంది. ఇక్కడ వరకు రాయాలి. తర్వాత చెప్పాను కదా! ప్రాసెస్ నుంచి మనకి థ్రెడ్స్ అనేది ఇది ఇంకో కాన్సెప్ట్. ఇది రాయక్కర్లేదు దాంట్లో. మీకు అసైన్‌మెంట్‌లో ఇచ్చిన క్వెషన్ పరంగా అయితే థ్రెడ్స్ గురించి రాయక్కర్లేదు. ఒకవేళ అది కంప్లీట్‌గా ఏ ఆహ్, ఇంకా మీకు ఒక 4 క్వెషన్స్ మీరు చదివిన దాంట్లో ఇది బాగా వచ్చు అనుకున్నప్పుడు మనం ఫస్ట్ బాగా వచ్చిన క్వెషన్స్‌లో ఇంకో 2 క్వెషన్స్ ఇంకా ఏది బాగా వచ్చో అది రాస్తాం చూసారా? అక్కడ మీరేదన్నా రాసుకోవాలి. ఇంక మనకొచ్చిన నాలెడ్జ్ ఇంతవరకే కదా! అన్నప్పుడు మీరు అటెంప్ట్ చేయండి. సో, అసైన్‌మెంట్ వరకు చూసుకుంటే ఇక్కడి వరకు మీరు రాయాలి. ఓకే. సో, నెక్స్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ఇందాక 120 ఉన్నారు. ఇప్పుడు అటెండెన్స్ తీసుకునే టైంకి తగ్గిపోయారు. నేనేం షట్ డౌన్ చేయండి అనలా. ఇంకా టైం ఉంది మనకి క్లాస్‌కి. ఒక్కొక్కళ్ళు లాగౌట్ అయిపోతున్నారు. 120 నుంచి మళ్ళీ 116కి వచ్చేసారు. ఈ డయాగ్రామ్ డ్రా చేయండమ్మా. నేను డయాగ్రామ్ డ్రా చేయండి అని చెప్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనకి షెడ్యూలింగ్స్‌కెళ్తున్నాము. సో, న్యూ స్టేట్‌లో ఉంది. రెడీకి ఎలా వస్తుంది? మళ్ళీ మనం ప్రీవియస్‌గా అది క్రాస్ చెక్ చేసుకుంటాక మీకు ఈజీగా ఉంటది. ఇప్పుడు నేను స్లైడ్స్ ఇలా మూవ్ చేసిన దానికన్నా. డ్రా చేసారా? న్యూ, రెడీ, సో, అడ్మిటెడ్ అంటున్నాము. రన్నింగ్, వెయిటింగ్, టర్మినేటెడ్. అగైన్ మళ్ళీ రన్నింగ్ నుంచి ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఆర్ ఈవెంట్ వెయిట్. నెక్స్ట్ రెడీ నుంచి రన్నింగ్ షెడ్యూలర్ డిస్పాచ్. వెయిటింగ్ టు రెడీ ఇన్‌పుట్ ఆర్ ఈవెంట్ కంప్లీషన్. రన్నింగ్ టు రెడీ ఇంటరప్ట్. అగైన్ రన్నింగ్ టు టర్మినేటెడ్ ఎగ్జిట్. ఏ ఒక్క యారోను మర్చిపోవద్దు. మీరు ఈ డయాగ్రామ్స్ ఇలా ప్రాక్టీస్ చేయలేదనుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మీకు ఇక్కడ వరకు గుర్తుంటది బానే. న్యూ, రెడీ, వెయిటింగ్, రన్నింగ్, టర్మినేటెడ్. లేకపోతే రన్నింగ్ నుంచి టర్మినేట్ ఎగ్జిట్ అవుతది అని రాస్తారు. ఇక్కడి నుంచి అడ్మిట్ అవుతది అని రాస్తారు. మిగతాయి రాయరు. రాయకపోయినా ఈ ఈ ఇన్‌పుట్ ఆర్ ఈవెంట్ వెయిట్ అని రాయకపోయినా మినిమమ్ ఈ యారో ఏం రిప్రజెంట్ అంటే రన్నింగ్ నుంచి ఏ స్టేట్‌కెళ్తుంది అనేదైనా యారో రిప్రజెంట్ చేయాలి. అది మర్చిపోయి డబుల్ యారోస్ పెట్టేస్తారు. మాక్సిమం స్టూడెంట్స్ చేసే మిస్టేక్. టు అండ్ ఫ్రో యారోస్ పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. అలా పెట్టారు అంటే మీరు మిగతాదంతా కరెక్ట్ రాసి ఆ డయాగ్రామ్ అలా ఉన్నా మిస్టేకే. ఎందుకు అంటే అక్కడ కమ్యూనికేషన్ మారిపోతుంది కదా! చూసుకోండి. ఇలాంటివి ప్రాక్టీస్ చేయండి. మీరు ఈవెన్ సీపీయూ షెడ్యూలింగ్ ఆల్‌గారిథమ్స్ అమ్మా ఇంపార్టెంట్. మనకి ప్రియంప్టివ్, నాన్ ప్రియంప్టివ్ అని 2 ఉంటాయి. ఇవే ల్యాబ్ ప్రోగ్రామ్స్‌లో కూడా వస్తాయి అని చెప్పాను కదా! ఆ టైంలో కూడా మీకు దాని గురించి రాసిన తర్వాత అది ఒక ప్రాబ్లమ్ యాక్చువల్‌గా. ఆ షెడ్యూలింగ్ ఆల్‌గారిథమ్‌కి మీరు డేటా స్ట్రక్చర్‌లో ఆల్‌గారిథమ్స్ రాసారు చూసారా? స్టాక్, పుష్ ఆఫ్ అని చెప్పి అవన్నీ రాయక్కర్లేకుండా ఆల్‌గారిథమ్ అంటున్నాం. అంటే ఎలా ఇంప్లిమెంట్ అయ్యింది అనేది ప్రాబ్లమాటిక్‌గా చేస్తాం.
అంతవరకు రాస్తే మనకి ఫుల్ మార్క్స్ పడవు. సో, సిపిఏ షెడ్యూలింగ్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు అక్కడ మనం ప్రాసెస్ అనేవి యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రాసెస్ అంటే ఏంటి? ఓకే. సో, ప్రాసెస్ కాన్సెప్ట్‌లో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్రోగ్రామ్‌ని ప్రాసెస్ అంటున్నాము. సో, ప్రాసెస్‌లో ఎలా ఉంటుంది యాక్టివ్, పాసివ్ అనేవి ఆ 4 లైన్స్ రాస్తారు. రాసిన తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ కింద యాక్చువల్‌గా టర్న్ అరౌండ్ టైమ్, వెయిటింగ్ టైమ్ అనేది దానికి సంబంధించిన డెఫినిషన్స్ రాసిన దాంట్లో మనం రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఇలా క్రియేట్ అయ్యింది ఇది అనేది ఎక్స్‌ప్లనేషన్. మనకున్న నాలెడ్జ్‌ని అక్కడ మనం ఇంకొంచెం ఎక్స్‌ప్లోర్ చేసుకోవాలి. అలాంటి క్వెషన్స్‌కి. అంటే మనకి ఎస్సే కింద ఇచ్చేస్తాడు. ఏంటి చిన్నది ఇంత రాస్తే మార్క్స్ పడిపోతాయా? అంటే దానికి ముందు వెనక కాన్సెప్ట్స్ ఏమున్నాయో దాన్ని మనం ఇంటర్‌లింక్ చేసుకుంటూ ఉండాలమ్మా. ఏ సబ్జెక్ట్ అయినా. నేను యాక్చువల్‌గా ఓఎస్ ఒక్కదానికే చెప్పట్లేదు. మీరిప్పుడు ఇంకా సెకండ్ ఇయర్‌లో ఉన్నారు కాబట్టి మాక్సిమం అంటే మీరు కాన్సెప్ట్ వైస్ చదువుకుంటూ వెళ్తే మీకు ఓకే. కాన్సెప్ట్ కాకుండా ఈ చిన్నది ఒక్క డయాగ్రామే కదా! ఇదొక్కటే చదివితే ఇన్ని మార్క్స్ పడిపోతాయి. లేకపోతే ఎస్సే క్వెషన్ కవర్ అయిపోతదండి. ఎప్పుడు కవర్ అవుతుంది? దీన్ని పర్ఫెక్ట్‌గా ఇలా డ్రా చేస్తారు. దీన్ని ఇప్పుడు న్యూ అంటే ఏంటి? రెడీ అంటే ఏంటి? అనేది ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కాన్సెప్ట్ వరకు వస్తే ఇంతే ఉంది. ఏది డయాగ్రామ్ ఆఫ్ ప్రాసెస్ స్టేట్ అనో విత్ నీట్ స్కెచ్ స్టేట్స్ ఆఫ్ ప్రాసెస్ అనో అన్నప్పుడు ఇంతే ఉంది. సో, దానికి ముందు కాన్సెప్ట్ అసలు మనం ఈ కాన్సెప్ట్ దేని గురించి రాస్తాం? ప్రాసెస్. సో, దీని తర్వాత ఏం జరుగుతుంది? సో, అక్కడ ఎలా స్విచ్ అవుతుంది ప్రాసెస్ అంతవరకు. అలా కాన్సెప్ట్స్ చూసుకొని రాసుకోవాలి మీరు. ఏ సబ్జెక్ట్ అయినా. ఓకే. సో, ఇక్కడ న్యూ. సో, ప్రాసెస్ ఎగ్జిక్యూట్ ఇట్ చేంజెస్ స్టేట్. ఏ రకంగా? న్యూ. ఫస్ట్ ఇక్కడ న్యూ న్యూ అంటున్నాం కదా! న్యూ అంటే ఏంటిది? ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే న్యూగా ఒక ప్రాసెస్ క్రియేట్ అయిందో అది వెంటనే ఏమవుతుంది? రెడీ స్టేట్‌లోకొస్తుంది. సో, దాన్నే ఇక్కడ రెడీ. ద ప్రాసెస్ ఈస్ వెయిటింగ్ టు బి అసైన్డ్ టు ఏ ప్రాసెసర్. ఓకే. రెడీ అయిన తర్వాత రెడీ నుంచి రన్నింగ్ స్టేట్‌లోకి వెళ్తుంది. ఇంకెక్కడికి ఎళ్ళట్లేదు చూడండి. రెడీ ప్రాసెస్‌కి అలొకేట్ అయిన తర్వాత అది రన్ అవుతుంది. ఎప్పుడు రన్ అవుతుంది? ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు. సో, ఇన్‌స్ట్రక్షన్స్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. ఓకే. సో, రన్నింగ్ తర్వాత మనకిక్కడ చూడండి. అయితే ఆ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందనుకోండమ్మా టెర్మినేట్. ఏ ఎర్రర్స్ లేకపోతే ఏ ఇంటరప్ట్ లేదు అనుకుంటే టెర్మినేట్. లేదా మనమే ఇప్పుడు టాస్క్ మేనేజర్ ఓపెన్ చేశాను. నేనేమన్నాను, అమ్మ ఇక్కడ గనక ఇప్పుడు ఎండ్ ప్రాసెస్ అనేది క్లిక్ చేస్తే జూమ్ సెషన్స్‌తో సహా ఇప్పుడు నాకు అన్నీ క్లోజ్ అయిపోతాయి అని చెప్పాను. ఓకే. సో, అలా మనం ఓకే. ఎండ్ ప్రాసెస్ అనేది మనం క్లిక్ చేసినా అక్కడ మనం ఎగ్జిట్ అయిపోతున్నట్టు. సో, టెర్మినేటెడ్ రన్నింగ్ స్టేట్ నుంచి. టెర్మినేట్ అయిపోయింది అంటే ఇంక అక్కడితో ప్రాసెస్ హాస్ ఫినిష్డ్ ఎగ్జిక్యూషన్. అదే వెయిటింగ్ స్టేట్‌లో ఉంది. అంటే రన్నింగ్ నుంచి ఇంటరప్ట్ వచ్చి మళ్ళీ రెడీకో లేకపోతే రన్నింగ్ నుంచి వెయిటింగ్ స్టేట్‌లో ఉంది అంటే ఒక ఈవెంట్. ఏ ఈవెంట్? అది ఇన్‌పుట్, అవుట్‌పుట్ పరంగా ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ కాల్ అయినా ఏది తీసుకున్నా సరే లేకపోతే ఒక షెడ్యూల్ అంటే బ్రేక్ పాయింట్ యూజ్ చేసుకుంటాము. డీబగ్గర్ అనేది ప్లేస్ చేసుకుంటుంది అని చెప్పాను కదా! సో, అలా చేస్తున్నప్పుడు దానికి ఏ టైప్ ఆఫ్ బగ్ ఉన్న ఎర్రర్ ఇలాంటిది ఏదన్నా ఉన్నా సరే మళ్ళీ దాని నుంచి ఇంకో దానికి స్వాప్ అవుతున్నాం మనం. సో, రన్నింగ్ టైమ్ నుంచి ఎక్కడికొస్తుంది? వెయిటింగ్ టైమ్. ఓకే. వెయిటింగ్ టైమ్ నుంచి మళ్ళీ మనకది స్వాప్ లేకపోతే మనం చేయట్లా. ఇంటర్నల్‌గా ప్రాసెస్ అది చేసుకుంటా ఉంటది కాబట్టి, అది ఎక్కడి నుంచైతే పిక్ చేసుకోవాలో దానికి కావాల్సిన డేటా అంతా వచ్చేసిందంటే మళ్ళీ రెడీ స్టేట్. సో, రెడీ నుంచి మళ్ళీ ఎక్కడికెళ్తుంది? రన్నింగ్. రన్నింగ్ నుంచి ఇంటరప్ట్ వచ్చింది అంటే మళ్ళీ రెడీ స్టేట్. అంతా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఆ ప్రాసెస్ యొక్క వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటే కనుక టెర్మినేటెడ్. టెర్మినేటెడ్. ఓకేనా? నెక్స్ట్ ఈ డయాగ్రామ్ డ్రా చేయండి. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. సో, దీంట్లో ఏమేమి ఉన్నాయో చూడండి. ప్రాసెస్ స్టేట్ ఇప్పుడు మనం ఎన్ని స్టేట్స్ న్యూ, రెడీ, రన్నింగ్, వెయిటింగ్, టెర్మినేటెడ్. 5 చెప్పాం కదా! సో, ఆ 5 స్టేట్స్ ఈస్ నథింగ్ బట్ ప్రాసెస్ స్టేట్. దాన్నే చెప్తున్నాం. ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ అంటున్నాం. లేకపోతే ప్రాసెస్ నంబర్ అంటే ఇందాక మీకు ప్రాసెస్ ఐడీ అని చూపించానే. ఏదైతే ఫ్రీగా ఉందో ఆ ఐడీ క్రియేట్ చేసుకుంటదమ్మా. అంతేగాని ఆహ్, కంటిన్యూస్ అంటే సీరియల్ నంబర్‌లో ఉండదు అన్నాను కదా! టాస్క్ మేనేజర్ తీసుకుంటే ఇంగోండి ఎండ్ ప్రాసెస్ నేను కొట్టేసాననుకోండి టెర్మినేట్. ఎగ్జిట్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ అవుతేనే కదా టెర్మినేట్ అంటారేమో. ఇక్కడ నాకొద్దనుకుని నేను ఇంక క్లోజ్ చేసేసుకుంటున్నాను.
ఓకే. అలా తీసుకున్న టెర్మినేటే ప్రాసెస్ దానంతట దానికే ఎగ్జిక్యూట్ అయిపోయిన టెర్మినేటే. ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రాసెస్ ఐడీ. ఓకే. ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ నంబర్. ఎన్ని ప్రాసెస్‌లు ఇక్కడ రన్ అవుతున్నాయి. ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి అన్నా కుదురుతుంది. దానికి ఎంత యుటిలైజేషన్ అయింది. సో, ఇప్పుడు సీపీయూ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? ఎలా షేర్ అవుతుంది? మనకు కనిపిస్తానికి ఒకటే ఉంది. కానీ ఇన్ని టాస్క్‌లు పెర్ఫార్మ్ అవుతున్నాయి అనేది ఏదైతే ఉందో అది. ఓకే. సో, ప్రాసెస్ నంబర్. నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తదని చెప్పాను ఇందాక మీకు. ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏముంది? అనేది చెప్తా ఉంటది. సో, లొకేషన్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ టు నెక్స్ట్ ఎగ్జిక్యూట్. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏం ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది చెప్తది. నెక్స్ట్ రిజిస్టర్స్ అంటున్నాం. సో, సీపీయూ రిజిస్టర్. ఓకే. దాంట్లోనే ఈ రిజిస్టర్‌లోనే షెడ్యూలింగ్. ఎందుకు రిజిస్టర్ షెడ్యూలింగ్ అంటే ఏది అంటే లోకల్ బఫర్ అయినా లేకపోతే మనం తీసుకున్నప్పుడు ఈ ఇన్‌స్ట్రక్షన్ ప్రోగ్రామ్ కౌంటర్‌లో నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇలా పెట్టింది అంటే అసలంటూ మనకక్కడ మెమరీ ఫ్రీగా ఉండాలిగా. మెమరీ ఫ్రీగా ఉంది అంటేనే మనకి ఇలాగా ఇదిస్తుంది. ఒకవేళ మెమరీ ఫ్రీగా ఉన్నా మనకి ఫస్ట్ ఎవరొచ్చారు లేకపోతే ప్రయారిటీ దేనికివ్వాలి అనేది చూసేది ఇక్కడ షెడ్యూలింగ్ ఆల్గారిథమ్స్. సీపీయూ షెడ్యూలింగ్ చూస్తదన్నమాట. ఏది ఫస్ట్, ఏది చిన్నది, చిన్నదున్నది ఫస్ట్ ఎందుకు డౌన్‌లోడ్ అయిపోతుంది. అదంతా ఇక్కడ చూస్తుంది. నెక్స్ట్ మెమరీ లిమిట్స్ అంటున్నాం. మెమరీ ఎలా అలోకేట్ అవుతుంది. ఒకవేళ అక్కడ ఫ్రీగా లేకపోతే ఫ్రీ చేయమని మెసేజ్ వచ్చింది కాబట్టి దేన్ని అప్పటికప్పుడు ఫ్రీ చేయగలము. ఓకే. సో, ఎంత టైం యూజ్ చేసాము. ఆ ఎంత టైం ఆ ప్రాసెస్ రన్ అయింది అనేది కూడా రికార్డ్ అవుతుంది అంటే అక్కడ కావాల్సింది మెమరీయే కదా! సో, దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసెస్‌లో వచ్చింది యాక్చువల్‌గా మనకి అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే. సో, అక్కడ సీపీయూ ఎంత ఇప్పుడు మనకి టాస్క్ మేనేజర్ మీద క్లిక్ చేస్తే వస్తుంది కదమ్మా! సీపీయూ 4.0, 0.0 ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంది. ఫోర్‌గ్రౌండ్‌లో ఏది రన్ అవుతుందో ఇవన్నీ మనకొస్తుందా? సో, క్లాక్ టైమ్ ఎలాప్స్డ్ మనం సబ్మిట్ చేసే ముందు ఆ సెట్ చేసిన టైం కనుక అయిపోయిందనుకోండి ఏం చూపిస్తుంది? సెషన్ ఎక్స్‌పైర్డ్. సెషన్ ఎక్స్‌పైర్డ్. సో, మళ్ళీ మనం రీలోడ్ చేసుకొని లేకపోతే ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తా ఉంటాం. సో, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్స్. నెక్స్ట్ దీంట్లో లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్ ఇవన్నీ మిగతావేముంటాయి అంటే ఇన్‌పుట్, అవుట్‌పుట్, స్టేటస్ మనం ఏమిస్తున్నాం. ఏ ఫైల్స్ ఓపెన్ చేసున్నాయి. ఇక్కడ చూడండి ఈ ఫైల్స్ ఇక్కడ ఓపెన్ చేసింది బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, ఇక్కడ డైరెక్ట్‌గా క్లోజ్ ఇందాక మీకు చెప్పాను. మెయిల్ అనేది మనం ఫార్వర్డ్ చేసుకుంటున్నప్పుడు మనకు ఓపెన్ చేసిందనుకోండి. సో, ఓపెన్ ఉంది కాబట్టి అవ్వదు అనేది అక్కడ చూపిస్తది. సో, క్లోజ్ చేసి మనం ఇలా పెడతాము అనేది చెప్పాం కదా! సో, దాన్ని ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఓకే. నెక్స్ట్ ఇది డ్రా చేయండి. సిపియు స్విచ్ ఫ్రమ్ ప్రాసెస్ టు ప్రాసెస్. ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్‌ని ఇంటరాక్ట్ చేస్తది అంటున్నాం కదా! సో, ప్రాసెస్ పి0 ఎగ్జిక్యూట్ అవునప్పుడు ప్రాసెస్ పి1 ఎలా అవుతుంది? సో, మధ్యలో ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటుంది? ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. ఎందుకు? ప్రోగ్రామ్ కౌంటర్ ఇంక్లూడ్ అయ్యి నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్ ఏం చేయాలి అనేది కూడా దీంట్లో వస్తుంది. ఏ ఫైల్స్ ఓపెన్ అయింది? ఎంత మెమరీ అనేది యూజ్ అవుతుంది? ఇక్కడ చూసారో లేదో ఇక్కడ చూడండి. సేవ్ స్టేట్ ఇంటూ పీసీబీ, reload state from PCB, save state into PCB1, reload state from PCB0 అంటే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ 0, 1 2 తీసుకుంటున్నప్పుడు ఇక్కడ నుంచి రీలోడ్ చేసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ వర్క్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది ప్రాసెస్. అంటే ప్రతి ఒక్క ప్రాసెస్‌కి ఒక ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ క్రియేట్ అవుతా ఉంటదమ్మా. ఆ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్‌లో ఏమేముంటాయి అనేది మనం ఇక్కడ చెప్పాము. ఓకే. సో, ఇలా ఒకదాని నుంచి ఒకటి క్రియేట్ అవుతున్నప్పుడు ప్రాసెస్ P0 ఉన్నదనుకోండి. ఆ స్టేట్ ఏ స్టేట్‌లో ఉంది అనేది ఆ కంట్రోల్ బ్లాక్‌లో ఉండి రన్ అవుతూ ఉంది. రన్ అయిన తర్వాత మళ్ళీ మనకి అప్పటి వరకు ప్రాసెస్ P1 ఐడియల్ స్టేట్‌లో ఉంది. ఎప్పుడైతే ఇటు స్విచ్ అయిందో సీపీయూ ఇంకో దానికి ఇది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కదా! ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది ఎంత వరకు ఎగ్జిక్యూట్ అయ్యింది, ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది అనేది మళ్ళీ దీని యొక్క కంట్రోల్ బ్లాక్. అంటే ప్రాసెస్ P1 యొక్క కంట్రోల్ బ్లాక్‌లో అందుకని పీసీబీ1 దాంట్లో ఏమవుతుంది సేవ్ చేసుకుంటది. అంటే అది రెడీ స్టేట్‌లో ఉందా? వెయిటింగ్ స్టేట్‌లో ఉందా? టెర్మినేట్ అయిపోయిందా? అనే ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకుంటుంది.
ఓకే. సేవ్ చేసుకున్న తర్వాత ఇది స్విచ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడైతే మనకి పీసీబీ 0 సేవ్ చేసుందో అది మళ్ళీ రీలోడ్ చేసుకుంటుంది. సో, ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇది ఐడిల్. ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ పీ0 అనేది ఐడిల్. అలా 2 ప్రాసెస్‌లే ఉంటాయంటే కాదు. నంబర్ ఆఫ్ ప్రాసెస్‌లు ఇప్పుడు మనకి టాస్క్ మేనేజర్ తీసుకుంటే ఇక్కడ 2 ప్రాసెస్‌లే ఉన్నాయా? లేవు. నంబర్ ఆఫ్ ప్రాసెస్‌లు ఇక్కడ ఉన్నాయి. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న సిస్టమ్‌లో చూడండి. ఇన్ని ప్రాసెస్‌లు నాకు క్రియేట్ అయిపోయినాయి. ఓకే. ఒకదాని నుంచి ఒకటికి నేను షిఫ్ట్ అవుతా ఉంటాను. ఇక్కడ ఎంత వరకు వర్క్ పెండింగ్ ఉందో అది సేవ్ అవుతుంది. నెక్స్ట్ దానికి అంటే ఇది యాక్టివ్‌లో ఉంది కదా! నాకిప్పుడు. ఇది యాక్టివ్‌లోగా ఉంది. ఓకే. నేను ఎప్పుడైతే నెక్స్ట్ దానికి షిఫ్ట్ అయ్యానో ఇంకో దానికి ఇలా షిఫ్ట్ అయ్యాను. మిగతా ఇప్పుడు ఆ పీడీఎఫ్ ఏమైంది నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంది. ఇది యాక్టివ్‌లో ఉంది. అక్కడ ఎంత వరకైతే మోడిఫికేషన్ చేశానో అది సేవ్ అయ్యి ఉండాలి. మళ్ళీ ఇక్కడి నుంచి నేను పీడీఎఫ్‌కి వచ్చేసరికి మళ్ళీ ఇదేమవుతుంది నెక్స్ట్ దాని నుంచి కంటిన్యూ అవుతది గానీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఫైల్ క్రియేట్ చేసుకున్నామా, న్యూకెళ్ళామా, రెడీకెళ్ళిందా అనేది ఉండదుగా. ఓకే. సో, ఇది క్లోజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఇది ఏ పొజిషన్‌లో ఉన్నట్టు సమ్ రన్నింగ్ స్టేట్‌లో ఉంది. సో, రన్నింగ్ నుంచి ఎక్కడికెళ్ళింది? వెయిటింగ్ స్టేట్. ఎప్పుడైతే నేను ఇది క్లిక్ చేసినప్పుడు అది వెయిటింగ్ స్టేట్. ఓకే. వెయిటింగ్‌లో ఉన్న దాన్ని మళ్ళీ నేను యాక్ట్ చేసుకున్నప్పుడు ఇది మళ్ళీ రెడీగా ఉంది యాక్సెస్ చేసుకుంటాకి. సో, రన్నింగ్. మళ్ళీ రన్నింగ్‌లోకొస్తది. పనయిపోయింది అంటే ఓకే. లేదా దీంట్లో ఏదన్నా ఇంటరప్ట్ కానీ, ఏదన్నా ఎర్రర్ గానీ, ఏదన్నా డీబగ్ ఫైండ్ అయింది అంటే కనుక అగైన్ మళ్ళీ ఎక్కడికొస్తుంది? వెయిటింగ్ ఆర్ ఆహ్, రెడీ స్టేట్‌కొస్తుంది. మనం అది వర్కౌట్ చేసేంత వరకు. సో, సీపీయూ స్విచ్ ఫ్రమ్ ప్రాసెస్ టు ప్రాసెస్. ఇక్కడ వరకు తీసుకున్న ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయినట్టే మీకు. ఒకవేళ మీ సిలబస్ పరంగా తీసుకొని దీంట్లో ప్రాసెస్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేశాడు అనుకున్నా ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయినట్టే. యాక్చువల్‌గా ఈ కాన్సెప్ట్ ప్రాసెస్ అనే ఈ చాప్టర్‌ని మనం ప్రాసెస్ మేనేజ్‌మెంట్‌లోనే పెట్టుకోవచ్చు. అలా అయినా ఒకటే. ఓకేనా? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? నెక్స్ట్ క్లాస్ థ్రెడ్స్. ఈ థ్రెడ్స్ అనేది చిన్న కాన్సెప్టే. అది మీరు ఈవెన్ జావాలోది గుర్తుందన్నా రాసేయొచ్చు. ఇక్కడి నుంచి మనకింకా షెడ్యూలింగ్ ఆల్గోరిథమ్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఎలా ఉంటుంది అనేది. ఓకే. సో, రేపు క్లాస్ లేదు కదా! ఎవరైనా క్లాస్ ఇస్తే ఎక్స్‌ట్రా చెప్పేస్తాను రేపు క్లాసు. రేపు క్లాస్ ఎవరైనా ఫ్యాకల్టీ ఇస్తే చెప్తానమ్మా. ఫస్ట్ యూనిట్ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక ప్రాసెస్ నుంచి గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్, ప్రాసెస్ స్టేట్, స్విచింగ్ ఫ్రమ్ వన్ ప్రాసెస్ టు అనదర్ ప్రాసెస్. ఇవన్నీ మనం నీట్ డయాగ్రాము, స్టేట్స్ ఆఫ్ ప్రాసెస్ అన్నప్పుడు అక్కడ రాయాలి. ప్రాసెస్ కాన్సెప్ట్ కూడా. అసైన్‌మెంట్‌కి ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరేం టెన్షన్ ఏం ఫీల్ అవ్వద్దు. మీరు ఫ్రీగా కాల్ చేయొచ్చు నాకు. లేకపోతే మెసేజ్ అయినా చేయండి. నేను రెస్పాండ్ అవుతాను మీకు. అంతేగాని మీకు తెలిసి తెలియని విధంగా అయితే అసైన్‌మెంట్ రాయకండమ్మా. ఇన్ని సార్లు చెప్తున్నాను కదా మీకు. నెక్స్ట్ ఇంకోటి మీ కౌన్సిలర్స్ మీకు పెట్టారు. 21, 22, 23 లోపు రిజిస్ట్రేషన్స్ అని చెప్పి నాస్కామ్ జేఎన్‌టీయూ నుంచి కంపల్సరీగా ఇలా లాగిన్ అవ్వాలి అని చెప్పి వచ్చింది కదా! ఏదో ఒక సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ మీరు లాగిన్ అవ్వండి. మాక్సిమం మీరు ఒక ఇప్పుడు అంటే ఒక బ్యాచ్ కింద ఏదైనా ఉన్నారనుకోండి. బ్యాచ్ అంటే ఇప్పుడు ఏ సెక్షన్ అంతా ఒకటి, బి సెక్షన్ అంతా లేదు. అందరూ బానే ఉన్నాము అనుకుంటే ఒకే సబ్జెక్ట్ రిజిస్టర్ అవుతాము. ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ అనుకున్నా ఓకే. లేదా మీ సెక్షన్‌లో గర్ల్స్ అందరూ కొంచెం క్లోజ్‌గా ఉండి గర్ల్స్ అందరూ ఒక సబ్జెక్ట్ అయితే బాయ్స్ మేము ఇంకో ఆహ్, స అదే ఇంకో సబ్జెక్ట్‌కి మేము ఎన్రోల్ అవుతాము అన్న మినిమమ్ ఆఫ్ 3 సబ్జెక్ట్స్ ఎన్రోల్ అవ్వచ్చు. కాబట్టి ఒకటి మీకు బాగా క్లౌడో, సైబర్ సెక్యూరిటీ కొంచెం కాన్సెప్ట్ తెలీదు కదా అని అనుకున్నా మీకు కొంచెం దాని మీద ఐఓటీ అయితే మేము కొంచెం ఈజీగా లేకపోతే నేర్చుకోవాలనుకుంటున్నాము అని మీరు అనుకుంటారు కదా! సో, అదేదన్నా ఉంటే కనుక రిజిస్టర్ అయిపోండి ఈరోజే. అది కూడా ఎలాగా అంటే మీకు లింక్ ఫార్వర్డ్ చేశారు కదా! ఆ లింక్‌ని క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ క్రియేట్ లేకుండా సైన్ అప్ విత్ గూగుల్ జీ ప్లస్ అని వస్తుంది. సో, అది మీరు క్లిక్ చేసిన వెంటనే మీ మెయిల్ ఐడీకి ఇదవుతుంది కదా! సో, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. సో, అక్కడ స్టూడెంట్ అనేది మధ్యలో ఇంకా సెలక్షన్ దాంట్లో స్టూడెంట్ అనేది ఒకటొస్తుంది.
దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అది పీజీనా, యూజీనా అనేది వస్తది. దాన్ని సెలెక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీకు సర్టిఫికేట్ మీద ఏదైతే నేమ్ రావాలో ఆ నేమ్‌నే మీరక్కడ అక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత నేమ్స్ అడుగుతది కదా! అక్కడ ఆ నేమ్ క్లియర్‌గా చూసుకోండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకే. సో, అది మీరు వన్స్ సబ్జెక్ట్స్ 3 కానీ 2 ఆర్ 1 చూజ్ చేసుకున్నా పర్లేదు. చూజ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఫినిష్ బటన్ ఉంది. సో, ఫినిష్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు మెయిల్ కన్ఫర్మేషన్ వస్తదమ్మా. అంటే మీకు ఎప్పటి నుంచి ఆ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని అవర్స్ మీరు ఏ టైం నుంచి ఏ టైంకి స్పెండ్ చేయాలి అనేది కంప్లీట్‌గా డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మేషన్ అంతా మీ మెయిల్‌కొచ్చేస్తుంది. మీకు మెయిల్‌కి ముందు రోజు ఇంటిమేషన్ కూడా అంటే గూగుల్ క్యాలెండర్‌లో యాడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ముందు రోజు ఇంటిమేషన్ కూడా వస్తది. నెక్స్ట్ రోజు నుంచి క్లాస్ అన్నప్పుడు ఈ టైంలో లాగిన్ అవ్వాలి అని. ఓకే. అది మట్టుకు తప్పకుండా అందరూ లాగిన్ అవ్వండి. బి సెక్షన్, ఏ సెక్షన్ కూడా. అమ్మాయి ఇంకోటి ఈ రోల్ నంబర్ 73 తను వింటున్నారో లేదో నాకు తెలీదు. మీరు రోల్ నంబర్ గ్యాప్ ఇచ్చి 273 అని పెట్టారు కదా! స్పేస్ తీసేయండి. అప్పుడు సార్టింగ్‌లో మీది 73 ప్రెజెంట్ పడుతుంది. 72 తర్వాత మీది 73 సార్టింగ్‌లోకి ఆర్డర్‌లో వచ్చేస్తుంది. ఒకవేళ వాళ్ళు వినలేదు అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు విన్నారు అన్నా, లేకపోతే ఇప్పుడు మీరు ఎవరు విన్నారో వాళ్ళు చూసుకోండి. ఓకే. వాళ్ళే రెస్పాండ్ అయ్యారు. ఓకేనా? ఇంకొకళ్ళేంటి గూగుల్‌లో మ్యాటర్ రాయొచ్చా అంటే రాయొచ్చమ్మా. అసైన్‌మెంట్ అనేది గూగుల్ మ్యాటరే. కానీ దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎంత వరకు రాయాలి అనేది మీరు రాసిన తర్వాతైనా ఒకసారి అప్‌లోడ్ చేసే ముందు నాకు చెప్పండి అన్నానంతే. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌కి టైమ్ అవుతుంది. లాగ్ ఔట్ అవుతున్నాను.